రాజాకి ఇంకా ఆఫర్స్ రావట్లేదు, అందుకనే ఆయన వేరే దారిని వెళ్ళిపోయాడు అని. రెండోది రాజా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు అని. ఐ ఆల్సో హర్డ్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం సూసైడ్ చేసుకున్నాడు. ఎందుకు? సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో మీరు డిసైడ్ అయిపోయారు ఇంకా వేస్ట్ ఇది. ఉదయ్ కిరణ్ సూసైడ్ చేసుకున్నప్పుడు మీరు చాలా షేక్ అయ్యారు. సెల్ఫ్ పిటీ అనేది ఎప్పుడు ఏ మనిషికి తన మీద ఉండకూడదు. అలా జరగకుండా ఎందుకు ఉంటుంది? మీ కెరియర్ ఎఫెక్ట్ అవ్వడానికి 100% అదొక రీజన్ ఏంటి? I mean, this is not the end of the world. Cinema is not the end of the world. బట్ 2004లో ఆనంద్ రిలీజ్ అయినప్పుడు, బట్ ఎందుకు అదే ఇయర్ మీరు ఆ నలుగురు, అర్జున్ అలాంటి సినిమాలు ఎందుకు చేశారు? And that was the time ఆ నలుగురు షూటింగ్ చేస్తున్నప్పుడు శేఖర్ కమల was struggling so hard. You know, when I had issues, ఆ సినిమా రిలీజ్ చేయడానికి చాలా కష్టపడ్డాం. I lost a lot of money. బట్ రాజాకి బాగా యాటిట్యూడ్ ఉంది, రాజాకి బాగా డబ్బు పిచ్చింది. డబ్బుల కోసం అయితేనే సినిమా తీస్తాడు, లేకపోతే చేయడు. మరి ఇప్పుడు వర్క్ చేసేవారంతా డబ్బుల కోసమే కదా ప్రేమ. ఫ్రీగా ఎవరు చేస్తున్నారు సినిమాలు? బట్ యు ఆర్ వెరీ డిమాండింగ్. టాలెంట్ ఉంటే వై నాట్? ఇండస్ట్రీలో డోర్స్ మూసుకుపోయాయి కాబట్టి వేరే ఆదాయ మార్గంగా దీన్ని ఎంచుకున్నారు అని జనాలు అనే మాటలకు మీరు ఏమిస్తారు సమాధానం? దే నాట్ గోయింగ్ టు ఓపెన్ ద డోర్స్. రా బాబు, నా దగ్గర కోట్లున్నాయి, వచ్చి తీసుకొని. ఏ మనిషి కూడా అంత గొప్ప వాళ్ళు ఎవరు లేరండి. ఎవరేమనుకుంటే అనుకోనియండి, వాళ్ళు అనుకున్నంత మాత్రాన నేను పని చేయటం మానేను. సో దేశానికి గర్వకారణమైన సినిమా కూడా చూడలేదు మీరు? తర్వాత చెప్తాను ప్రేమ. చెప్తానంటే ఏదో ఉంటుంది అయితే. ఎస్, యు డిడ్ంట్ సీ బాహుబలి. చాలామంది అంటుంటారు పవన్ కళ్యాణ్ గురించి నిజంగా బంగారం. సో మీ ఒపీనియన్ ఏంటి? బికాజ్ యూ వర్క్ విత్ హిమ్. ఇట్స్ నాట్ అబౌట్ పవన్ కళ్యాణ్ యాజ్ అన్ యాక్టర్ దే లవ్. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని 2019 కల్లా డూ యూ ఫోర్సీ, అంటే ఒక ఆల్టర్నేట్ పవర్గా పవన్ కళ్యాణ్ ఎమర్జ్ అవ్వగలుగుతారు, ఛాన్స్ ఉంది, అవ్వచ్చు? ఎందుకంటే బట్ మీరు రాజకీయాల్లో కొంతకాలం అసోసియేట్ అయ్యారు కాబట్టి. I mean, I've always supported Jagan. I've always supported Jagan and I still support him. బట్ జగన్ని మీరు సపోర్ట్ చేయడానికి, ఇష్టపడటానికి ప్రత్యేకమైన రీజన్స్ ఏమైనా కారణాలు? Yeah, he's learning and he's a tough guy. All leadership qualities ఆయనలో ఉన్నాయి. ఒక్కసారి మనం వెళ్ళే దారిలో మనకు విజయాలు వెంటనే వరిస్తూ ఉంటాయి, అంతే స్పీడ్గా అపజయాలు కూడా వస్తుంటాయి. అయితే అపజయాలు వచ్చాయి కదా అనేసి కుంగిపోయి జీవితంలో అయ్యో ఇంకా జీవితం అయిపోయింది అని అనుకోకుండా ఇంకా జీవితాన్ని అందంగా ఆనందంగా మలుచుకోవటంలోనే గొప్పతనం ఉంది. అలాంటి ఒక వ్యక్తి ఇవాళ నా ముందున్నారు. అయితే శేఖర్ కమ్ముల ఆనంద్ సినిమాతో మనందరికీ సుపరిచితులైన ఈ వ్యక్తి ప్రస్తుతం వెండితెరకు దూరంగా ఉన్నారు. అసలు ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు తెలుసుకుందాం. హీఈస్ మై స్పెషల్ గెస్ట్ మై వెరీ స్పెషల్ షో డైలాగ్ విత్ ప్రేమ ఓన్లీ ఆన్ iDream. సో ఐ వెల్కమ్ రాజా హేబల్. హాయ్ రాజా. హాయ్ ప్రేమ. హౌ ఆర్ యూ? గుడ్, హౌ ఆర్ యూ? అసలు ఏంటి, చాలా కాలం అయింది మిమ్మల్ని చూసి. అసలు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు? వెరీ మచ్ ఇన్ హైదరాబాద్. అవునా? ఇక్కడే ఉన్నాను. ఏమైపోయారు అసలు మీరు? మా కంటికి కనిపించట్లేదు. ఏమైపోయింది? తెర మీద వెలుగులు చిందించట్లేదు. ఏంటి, ఏం జరుగుతుంది? సెబాటికల్ ఫ్రమ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. సెబాటికలా లేకపోతే కంప్లీట్? లేదంటే యూ కెన్ కాల్ ఇట్ అ కంప్లీట్ మూవ్ ఫ్రమ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎందుకు? ఇంట్రెస్ట్ లేదు ప్రేమ. దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ కంటిన్యూయింగ్. ఐ హ్యావ్ మెనీ మోర్, చాలా వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి, చేయవలసిన ప్రోగ్రామ్స్ ఉన్నాయి. బట్ ఇంట్రెస్ట్ పోవడానికి కారణం ఏదో ఉంటుందిగా. 12 years is a long time, 13 years is a long time. అండ్ స్టార్టింగ్ నుంచి నీకు తెలుసు దట్ ఐవ్ ఆల్వేస్, ఎప్పుడు నేను సోషల్ వర్క్కి ఇంక్లైన్డ్ అయి ఉన్నాను. నా ఫస్ట్ ఫిలిం నుండి
వీవ్ డన్ సో మెనీ ప్రోగ్రామ్స్ టుగెదర్, కలిసి చేసాం. కలిసి చాలా ప్రోగ్రామ్స్ చేసాం. సో I think I have a responsibility, maybe more towards society and towards people. So yeah, I'm able to give more time. నేను ఇందాక ఇంట్రొడక్షన్లో చెప్పినట్టు మీకు విజయాలు ఎలా అయితే వచ్చాయో టపీ మన బ్యాక్ ఆన్ బ్యాక్ ఒక 4-5 ఫిల్మ్స్ ఓవర్ నైట్ అనొచ్చు యాక్చువల్గా. అంటే ఆ పర్సన్ ఫిలిం ఇండస్ట్రీకి ఏమి సంబంధం లేని ఒక వ్యక్తి, అసలు గాడ్ ఫాదర్స్ లేరు, ఎవరు మోటివేట్ చేసిన వాళ్ళు లేరు, ఎవరు చేపట్టుకొని తీసుకెళ్ళిన వాళ్ళు లేరు. ఎంతటా మీరు వచ్చారు ఇండస్ట్రీలోకి అండ్ యూ మేడ్ ఇట్ బిగ్. కానీ వరుస విజయాలతో పాటు వరుస అపజయాలు కూడా మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారు. ఈజ్ దిస్ వన్ ఆఫ్ దట్ రీజన్? నో ప్రేమ, యాక్చువల్గా ఫర్ ఎన్ యాక్టర్ దేర్ ఇస్ నో ఎండ్ అంటాం మనం. ఎందుకంటే లాంగ్వేజ్ ఈజ్ నాట్ అ బ్యారియర్ ఫర్ యాక్టింగ్. సో ఇక్కడ కాకపోతే ఇంకెక్కడైనా యూనో వీవ్ ఆల్ సీన్ యాక్టర్స్కి ఏదో ఒక విధంగా కెరియర్ విల్ కీప్ ఆన్ గోయింగ్. బట్ నాకేంటంటే ఐ డెంట్ వాంటెడ్ టు కంటిన్యూ ఇన్ యాక్టింగ్ ఎనీమోర్. అండ్ నా స్పిరిచువల్ లైఫ్కి, సొసైటీకి ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. సో అందుకని చెప్పి ఐ హ్యాడ్ టు మూవ్ అవుట్, ఐ హ్యాడ్ టు మేక్ అ చాయిస్. సో ఏదో ఒక చాయిస్ ఐ హ్యాడ్ టు మేక్, ఈదర్ ఫిల్మ్స్ ఆర్ మై స్పిరిచువల్ లైఫ్ అండ్ యూనో గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ. రెండు ఆప్షన్స్. And full time if I wanted to give my support, ikkada undi malli ikkada undi, I was not able to fulfill it. So that's the only reason for it. Yeah, I still keep getting offers. Okay. Recent ga kuda I don't take names, but chala successful director, chala famous director who gave big hits to many mega heroes. సో వాళ్ళ ప్రాజెక్ట్లో కూడా నాకు ఆఫర్ వచ్చింది. అండ్ దెన్ ఫ్రమ్ చెన్నై ఐ గాట్ ఎన్ ఆఫర్. సో ఇలాగా డిఫరెంట్ ప్రపోజల్స్ వస్తూనే ఉన్నాయి. అండ్ న్యూ బ్రీడ్ ఆఫ్ డైరెక్టర్స్, కొత్త డైరెక్టర్స్. మన యూఎస్ఏ నుండి ఎవరు ప్రొడ్యూసర్ వచ్చారు. సో వీఆర్ ప్లానింగ్ టు డూ అ ఫిల్మ్. అండ్ వాళ్ళ డైరెక్టర్ ఎవరు మాట్లాడితే చెప్పారనమాట ఇలాగా. సో ఆఫర్స్ ఆర్ దేర్ ప్రేమ. ఇట్స్ నాట్ దట్ యూనో టాలెంట్ని ఎవరు ఆపుకోలేదు. బట్ ఏదైనా రాజా గురించి చాలా మందికి చాలా రకాల డౌట్స్ అనమాట. అసలు ఏమైపోయాడు రాజా? 2010 నుంచి మీ గురించి రకరకాల ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో, ఇంకా మామూలు అన్ని చోట్ల వార్తల్లో, టీవీలో రకరకాల మాటలు అనమాట. ఒకటి, రాజాకి ఇంకా ఆఫర్స్ రావట్లేదు అందుకనే ఆయన వేరే దారిని వెళ్ళిపోయాడు అని. రెండోది, రాజా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు అని. ఐ ఆల్సో హర్డ్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ సూసైడ్ చేసుకున్నాడు, ఏదో కార్ యాక్సిడెంట్ అయింది. సో మెనీ థింగ్స్. No, see, that was because of some political issue వల్ల అది అయింది. బట్ ఇన్ఫ్యాక్ట్ నాకే సర్ప్రైజ్ అయింది. పొద్దున నేను న్యూస్ పేపర్ ఓపెన్ చేస్తే ఇలాగా యూనో హీ ట్రై టు కమిట్ సో అండ్ సో అని చెప్పినప్పుడు నేనే ఆశ్చర్యపోయాను. ఒకవేళ నిజంగా అలాగ జరిగి ఉంటే హాస్పిటల్ వాళ్ళకి తెలీదా? పోలీస్ వాళ్ళు రారా? మీడియా తెలియకుండా? I said, how can it be possible? Yeah. See, I think, because there are certain issues that I was dealing with, both in the film industry and outside also. And I don't know what prompted so certain, I don't even know how to say it. But వాళ్ళు ఎందుకు అలా రాశారు కూడా నాకు తెలీదు. అండ్ దెన్ అగైన్ నెక్స్ట్ డే వాళ్ళ పేపర్లోని హీ డిడ్ నాట్ కమిట్ సూసైడ్ అని ఒక చిన్న, అది కూడా ఇంత చిన్నది, ఫస్ట్ దాన్నేమో ఇంత పెద్దగా. సో లాట్ ఆఫ్ థింగ్స్ వేర్ గోయింగ్ ఆన్. చాలా ఐ డోంట్ థింక్ I understood at that time why it was happening, and I still have no clue why certain people reacted that way. But ఏం జరిగింది రాజా? Were you not really depressed at any point? Why should I be depressed, Prema? But why should I be depressed అంటే మీరు ఇందాక నేను అన్నట్టు చాలామంది, అండ్ మీ ఏజ్ అటువంటిది. ఇప్పుడంటే మీరు, యాజ్ యూ సెడ్, you've selected another path and you have become more matured, balanced and everything. But at one point of time you were also 25, 26, 27. ఆ టైంలో అందరికీ ఉన్నట్టు ఆస్పిరేషన్స్ ఉంటాయి, కోరికలు ఉంటాయి. Maybe I'm cut out differently, Prema. I'm not like the regular breed. Okay. And maybe my inner strength is very strong అని నేను అనుకుంటాను. I think I can fight, I can face
చిన్నప్పటి నుంచి వీ బీన్ ఫేసింగ్ సో మెనీ హర్డల్స్. సో ఐ థింక్ దట్ ఈస్ వాట్ హ్యాస్ గివెన్ మీ స్ట్రెంగ్త్. సో ఐ డోంట్ థింక్ బాధ అనేది ఉంటుంది కానీ డిప్రెషన్ అనేది ఐ డోంట్ థింక్ ఐ వుడ్ లెట్ మై సెల్ఫ్ గో ఇన్ టు దట్ ఎక్స్ట్రీమ్. యూనో. అయితే మీరు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు బాగా బాధపడి కుంగిపోయిన సంఘటన ఉంది? సినిమాలు పోయినప్పుడు అందరం బాధపడతాం. ఆ బాధ ఏ స్థాయిలో ఉండేది? పోనీ అంటే కుక్ నాట్ టాకింగ్ టు ఎనీబడి అలాగే ఉండదు. అంటే పార్టీస్ ఎక్కువ చేసేవాళ్ళం. పార్టీస్ ఎక్కువ, సినిమా పోతే సినిమా ఇంకేం చేస్తాను చెప్పు, కూర్చొని వెళ్ళి ఫ్రెండ్స్తో కాసేపు మర్చిపోవటానికి. పోతే పోయిందిలేరా, నెక్స్ట్ టైం ఫ్రెండ్స్ ఆర్ ఆల్వేస్ దేర్, నో ప్రాబ్లం, నెక్స్ట్ మూవీ. సో I think, yeah, that's how I spent my time. I never let myself be alone. Maybe that could be one reason that I never allowed myself to get into that mode of depression or something. బట్ నేను ఒకటి విన్నది ఏంటంటే, ఉదయ్ కిరణ్ సూసైడ్ చేసుకున్నప్పుడు మీరు చాలా షేక్ అయ్యారని. అంటే ఒక్కసారి నేను మాట్లాడుంటే బాగుండేది, ఒక్కసారి ఉదయ్ని కలిసి ఉంటే బాగుండేది అని అనుకున్నాను. నిజంగా చాలాసార్లు అనుకున్నానండి. I wanted to meet him and a lot of people were telling me that he's battling certain crisis, but I wanted to hear it firsthand from him. కానీ అపోలో హాస్పిటల్స్లోని ఆయన చనిపోయినప్పుడు నేను వాజ్ స్టాండింగ్ నెక్స్ట్ టు హిస్ బాడీ మార్నింగ్ 4 o'clock or 4:30కి. వెంటనే as soon as I came to know, somebody called me up, they can suicide just. First of all, నేను నమ్మలేకపోయాను. గుడ్ లుకింగ్ గాయ్, టాలెంటెడ్ గాయ్, చాలా వర్సటైల్ యాక్టర్. And when I went and I stood next to his lifeless body, I said, "Inta pichi vadra neevu." I cried and I said, why? I mean, this is not the end of the world. Cinema is not the end of the world. Just because you're not successful in one thing, it is not necessary. అంటే ఒక దాంట్లో మనం సక్సెస్ కాకపోతే వేరే దాంట్లో సక్సెస్ కావని ఎందుకు డిసైడ్ చేసుకున్నావు? లైఫ్ ఇస్ లైక్ ఎన్ ఓషన్. సముద్రం లాంటిది ఈ జీవితం. So I felt bad and I was thinking that I wish I'd got an opportunity to speak to him. Yeah. మీకు నమ్మకం ఉండింది ఒకసారి కలిసి ఉంటే? Yes, probably I should have. I really feel bad that maybe I was not compassionate enough to go and talk to him. Yeah, we lost a precious soul. Yeah, great talent. బట్ ఎప్పుడు అలా అనిపిస్తూ ఉంటుందా రాజా చాలా మందికి? అంటే ఇండస్ట్రీలో మీరు ఎంతోమందిని కలిసి ఉంటారు, ఒక ఫెయిల్యూర్ వరుసగా ఒక 2-3 ఫెయిల్యూర్స్ చూస్తుంటే ఒక డౌన్ అయిపోవడం, డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, సూసైడల్ టెండెన్సీస్ డెవలప్ అవడం అందరికీ ఉండదు ప్రేమ. జనరల్గా బ్యాకింగ్ లేని వారికి ఎక్కువ ఉంటుంది ఇది. ఫస్ట్ ఏంటంటే ఎడ్యుకేషన్ బ్యాకింగ్ వాళ్ళకి స్ట్రాంగ్గా ఉండదు. అండ్ ఏంటంటే వాళ్ళ డిపెండెన్సీ అంతా ఫిల్మ్స్ మీదే ఉంటుంది. వాళ్ళకి ఇంకా వేరేది ఏమీ లేదు. దే హ్యావ్ నాట్ సీన్ ఎనీ అదర్ లైఫ్ అదర్ దెన్ సినిమా. వాళ్ళకి ఏంటంటే ఒక నమ్మకం, లైఫ్ లాంగ్ అంతా నేను ఇందులోనే కంటిన్యూ అయిపోతాను. అండ్ వెన్ దట్ వాళ్ళ నమ్మకం ఎప్పుడైతే అవుతుందో, ఆల్ దేర్ డ్రీమ్స్ కమ్ క్రాషింగ్ ఇన్. అండ్ దే సే, అంటే వాళ్ళకి ఏంటంటే అన్ని డోర్స్ క్లోజ్ అయిపోతాయి. క్లోజ్ అయిపోయిన తర్వాత దే విల్ స్టార్ట్ ఫీలింగ్ పిటీ ఆన్ దెమ్ సెల్వ్స్. అండ్ ఉదయ్ కిరణ్ చనిపోయిన తర్వాత నేను డాక్టర్ అరవింద్ చెంజీ గారు అని వెరీ ఫేమస్ సైకాలజిస్ట్ ఉన్నారు. సో వీ వర్ టాకింగ్ లైవ్ షోస్లోని చాలా షోస్ వీ స్పోక్ వై హీ యాక్చువల్లీ హ్యాడ్ టు, వీ వర్ ట్రయింగ్ టు అనలైజ్ అనమాట. అండ్ ఐ వాజ్ జనరలీ సేయింగ్ సెల్ఫ్ పిటీ అనేది ఎప్పుడు ఏ మనిషికి తన మీద ఉండకూడదు. తన మీద ఏ మనిషి జాలి పడకూడదు. జాలి పడితే అప్పుడు ఈ డిప్రెషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అయ్యో పాపము నేను ఇలాగైపోయాను అని ఏనాడు ఏ మనిషి అనుకోకూడదు. అనుకోవటం ప్రారంభించాడంటే దట్ విల్ డెఫినెట్లీ లీడ్ టు సూసైడ్. యా. సో వెన్ డిడ్ యూ రియలైజ్ దట్ ఇది సినిమా ఈజ్ నాట్ మై లైఫ్, ఇంకా చాలా ఉన్నాయి జీవితంలో నేను చేయాల్సినవి, చూడాల్సినవి, చెప్పాల్సినవి అని అనుకున్నది ఎప్పుడు, ఏ స్టేజ్లో? 2010 ఇంకోసారి మూవీ తర్వాత. when I had issues, ఆ సినిమా రిలీజ్ చేయడానికి చాలా కష్టపడ్డాం. I lost a lot of money for the release. నేనే ప్రొడ్యూసర్కి తిరిగి 20 లక్షలు ఇచ్చాను రిలీజ్ చేయడానికి మూవీ. అండ్ అంత చేసిన తర్వాత I never got my money back or the movie didn't do really well. బట్ ఐరనీ ఏంటంటే అదే మూవీకి డైరెక్టర్కి నంది అవార్డు వచ్చింది, వెన్నెల కిషోర్కి అదే మూవీకి నంది అవార్డు వచ్చింది బెస్ట్ కమీడియన్గా. కెన్ యూ ఇమాజిన్ దట్?
And I was wondering, man, you know, no, See. yeah. అలాంటి సినిమాలకి థియేటర్లు రావు. అలాంటి సినిమాలకి థియేటర్. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో మీరు డిసైడ్ అయిపోయారు. యా, ఇంకా వేస్ట్ ఇది సిస్టమ్ని మనం ఇప్పుడు ఉన్న సిస్టమ్ని మనం పోరాడలేము. వీ కాంట్ ఫైట్ విత్ ద సిస్టమ్. ఇట్స్ గాన్ బియాండ్ రిపేర్. యా. బట్ మీలాంటి వాళ్ళు ఎవరైతే సెన్సిబుల్ సినిమాని నమ్ముతారో, ఎవరైతే గుడ్ కాన్సెప్ట్స్ గుడ్ థీమ్స్ని నమ్ముతారో, అలా ఆ కొంతమంది కూడా ఇండస్ట్రీకి దూరం అయిపోతే ఎలా? అప్పుడప్పుడైనా ఒకటి రెండు అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రేమ. దేర్ లాట్ ఆఫ్ టాలెంటెడ్ పీపుల్ అండ్ యా, సో ఐఎమ్ షూర్ దే విల్ టేక్ బెటర్ ప్లేస్ దెన్ ఐ హ్యాడ్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. బట్ ఆల్ త్రూ మీరు ఒక 30 సినిమాల దాకా చేసుకుంటారు ఈజీగా. 30-35. ఈ 30 సినిమాలు కూడా ఎందుకు మీరు ఎప్పుడు బిగ్ డైరెక్టర్స్, బిగ్ బ్యానర్స్, బిగ్ ప్రొడ్యూసర్స్, పెద్ద పెద్ద థీమ్ బేస్డ్ సినిమాలు అలాంటివి ఎప్పుడు ఎందుకు చేయలేదంటే మీకు ఆఫర్స్ రాలేదా? ఆఫర్స్ రాలేదు. ఎప్పుడు ఎవరు అడగలేదా? నేను ఎవరిని అడగలేదు, నాకు రాలేదు. ఎందుకు? వాట్ కుడ్ బి ద రీజన్? యు ఎవర్ ఎక్స్ప్లోర్ ఆన్ దట్? నో. ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ యువర్ లుక్స్? మీరు మరీ చాక్లెట్ బాయ్ అని అంటుండేవారు కదా. ఆనంద్ మేబీ ఐ డోంట్ నో, మేబీ నేనే నన్ను లిమిట్ చేసుకున్నానేమో విత్ ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ ఐ వాజ్ చూసింగ్ అండ్ ద కైండ్ ఆఫ్ ఇమేజ్ దట్ ఐ పోర్ట్రేట్. Maybe a lot of directors were not willing to explore anything beyond what I was projecting myself to be. So that could also be a reason. I don't blame anybody, Prema. You know, yeah. But 2004లో ఆనంద్ రిలీజ్ అయినప్పుడు ఇట్ వాజ్ అ బ్లాక్ బస్టర్ హిట్ అండ్ ఎవ్రీబడి, ప్రతి ఇంట్లో హౌస్ హోల్డ్ నేమ్ అయిపోయారు మీరు. ఆనంద్ ఆనంద్ అన్న, కొంతమంది మీ పేరు కూడా మర్చిపోయారు. ఇప్పుడు కూడా రాజా అనటం మానేశారు, ఆనంద్ అనే పిలుస్తారు మిమ్మల్ని. బట్ ఎందుకు అదే ఇయర్ మీరు ఆ నలుగురు, అర్జున్ అలాంటి సినిమాలు ఎందుకు చేశారు? దట్ వాజ్ అగ్రీడ్ బిఫోర్ ద రిలీజ్ ఆఫ్ ఆనంద్. నేను ఆ నలుగురు షూటింగ్ చేస్తున్నప్పుడు ఆనంద్ రిలీజ్ కాలేదు. ఓకే. అండ్ దట్ వాజ్ ద టైమ్ ఆ నలుగురు షూటింగ్ చేస్తున్నప్పుడు శేఖర్ కమల వాజ్ స్ట్రగ్లింగ్ సో హార్డ్. రియల్లీ చాలా ఎఫర్ట్ పెట్టాడు తను ఆ మూవీ రిలీజ్ చేయడానికి. కొనటానికి ఎవరు రాలేదు, డిస్ట్రిబ్యూటర్స్ రాలేదు, థియేటర్స్ లేవు, శాటిలైట్ రైట్స్ దొరకలేదు. యూనో, హీ స్ట్రగుల్డ్, హీ పుట్ హిస్ స్వెట్ అండ్ బ్లడ్. అతను సంపాదించిన ప్రతి రూపాయి అతని పాకెట్లో నుంచి పెట్టాడు ప్రేమ. హీ పుట్ హిస్ లైఫ్, హిస్ హార్ట్ అండ్ హిస్ సోల్, అండ్ ఐ నో వాట్ హీ వాజ్ గోయింగ్ త్రూ. And but I'm glad it paid off at the end for him, for me, and everybody who worked in the film. Yeah. So but ఆనలుగురు అండ్ అర్జున్ అప్పుడు ఆనలుగురు కూడా everybody appreciates the film. అవును, అందులో డౌట్ లేదు. బట్ నేను అనేది ఏంటంటే ఆనంద్ సినిమా అంత హిట్ అయ్యాక దాని తర్వాత అర్జున్ కేమ్ బిఫోర్ ఆనంద్ అనుకుంటా. yes, 2004 అర్జున్ ముందు వచ్చింది, రిలీజ్ అయింది. ఆనంద్ తర్వాత ఆనలుగురు, తర్వాత అర్జున్. I don't know. But Arjun I was doing before Anand. That's what, మీ షూట్ అన్నీ అప్పుడు అయి ఉంటాయి, బట్ రిలీజ్ అన్నీ 2004లో అయ్యాయి. అదేమైనా ఒక రీజన్ అయి ఉండొచ్చా తర్వాత మీకు? No, I don't think so. అవి రాకపోవడం. Then Anand వెంటనే వెన్నెల చేశాను కదా. వెన్నెల హిట్. వెన్నెల was a big hit for me. Yeah. But then దాని తర్వాత వెంటనే స్టైల్ వచ్చింది. Yes. బట్ ఏదైనా మీరు మీ సినిమాల్లో ఎంతసేపటికి మీ క్యారెక్టర్ ఏంటి, ఆ స్టోరీ ఏంటి, దాని మీద పెట్టిన ఫోకస్ మీకు ఒక సినిమా మీకెంత లెవరేజ్ ఇస్తుంది, మిమ్మల్ని ఎంత ఎన్హాన్స్, అది మీరు ఆలోచించలేదు. మేబీ మై ఇగ్నోరెన్స్ ఇస్ వాట్ ఎఫెక్టెడ్ మై చాయిసెస్ ఆఫ్ ఫిల్మ్స్. ఓకే. బట్ అసలు ఓ చిన్నదాన ఎలా జరిగింది? అబ్బో, నేను బాంబేలో ఉన్నాను. ఈవీవి సత్యనారాయణ గారు సన్ అండ్ శాండ్ హోటల్కి మన శ్రీదేవి గారు, నెక్కంటి శ్రీదేవి గారు ఉన్నారు కదా, షీ మేడ్ దట్ అపురూపం సమ్ మూవీ, ఆమెతో బాంబేకి వచ్చారనమాట. దెన్ సంబడి టోల్ మీ దట్ ఆడిషన్స్ అవుతున్నాయి అక్కడ, మీరు వెళ్ళండి అని చెప్పి నాకు మోడల్ కోఆర్డినేటర్. అక్కడికి వెళ్ళిన తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ టాకింగ్ టు దెమ్ ఇన్ తెలుగు. సో ఈవీ సత్యనారాయణ గారు టుక్ అ లైకింగ్ ఇమీడియట్లీ టు మీ, అండ్ ఆ మూవీ జరగలేదు అనుకో. ఈవీ సత్యనారాయణ డ్రాప్డ్ అవుట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అండ్ సంబడి ఎల్స్ కేమ్ ఇన్. ఐ వాజ్ స్టిల్ సపోజ్ టు డూ అపురూపం విత్ ఆయన పేరు మర్చిపోతాను. సో ఆనందం హీరో ఆకాష్, ఎస్ సారీ ఆకాష్. ఆనందం హీరో, నేను అండ్ దట్ గర్ల్ ఫ్రమ్ ఆది హీరోయిన్, ఆ ముగ్గురం మేము సెలెక్ట్ అయ్యాము. లాంచ్ కూడా అయింది, బట్ somehow the movie got shelved off, project didn't take off.
అండ్ దెన్ ఐ వెంట్ బ్యాక్ టు బాంబేకి వెళ్ళిన తర్వాత అప్పుడు నాకు ఈవి సత్యనారాయణ గారితో పాటు ఆ రోజు ఆడిషన్స్కి నరేష్ రాజేష్ వచ్చారు. ఓకే, ఈవి గారి పిల్లలు. ఈవి గారి పిల్లలు వచ్చినప్పుడు నాకు పరిచయం అయ్యారు. దే వర్ వెరీ ఫ్రెండ్లీ అండ్ సో వీ సమ్హౌ వీ కనెక్టెడ్ అండ్ దే వర్ ట్రైనింగ్ విత్ యునో ఆశా ఇన్స్టిట్యూట్ అక్కడ బాంబేలోని అండ్ సరోజ్ ఖాన్ దగ్గర డాన్సెస్ నేర్చుకోవటానికి సంథింగ్ దే వర్ డూయింగ్ సమ్ కోర్సెస్ ఫర్ దేర్ ఫిల్మ్ లాంచ్. ఆ టైంలోని అదంతా అయిపోయిన తర్వాత ఐ వాజ్ ఇన్ బాంబే. ఒకరోజు రాజేష్ నాకు ఫోన్ చేసి సత్యబాబు గారు మా కజిన్ ఉన్నారు, హీఈస్ ప్లానింగ్ అ ఫిల్మ్ బట్ ఇట్స్ నాట్ ఎ మెయిన్ లీడ్ చేస్తావా అంటే వై నాట్, ఐ విల్ డెఫినెట్లీ ట్రై. సో అయితే మా ఇంటికి రా, హీ గేవ్ మీ ది అడ్రస్ వేర్ హీ వాజ్ స్టేయింగ్ ఇన్ బాంబే. సత్యబాబు గారిని కలిశాను, నా ఫోటోగ్రాఫ్స్ ఇచ్చాను. దెన్ దే కాల్డ్ మీ ఫర్ అన్ ఆడిషన్ టు హైదరాబాద్కి వచ్చిన తర్వాత శ్రీకాంత్ ఆల్సో హ్యాడ్ టు టేక్ అ లుక్ ఎట్ మీ బికాస్ హీఈస్ అ సీనియర్ యాక్టర్. అప్పటికే హీస్ డన్ 70 movies. Srikanth saw me and he said, okay, I like this guy. Let's bring him on board. So everything worked out. I know. You know? So అదే అంటాం, విధిని ఎవరు మార్చలేరు. సో ఇట్ హ్యాడ్ టు హ్యాపెన్, ఇట్ హ్యాపెండ్. అండ్ ఫస్ట్ మూవీ అయిపోయింది, పెద్ద హిట్. ఇండస్ట్రీలో సెంటిమెంట్ ఏంటి, మంచి వర్క్తో స్టార్ట్ చేస్తే అంటే సక్సెస్ఫుల్ వర్క్తో స్టార్ట్ చేస్తే అంటే సెంటిమెంట్గా కూడా పీపుల్ వుడ్ లైక్ టు అసోసియేట్ విత్ యూ. ఆ తర్వాత విజయం వాజ్ not a big hit for me. ఆ తర్వాత వచ్చిన ఫిల్మ్స్ didn't do really well. No, I think Arjun was before Anand. Okay. But I think maybe 1-2 months before ఏమో నేను అనుకోవటం, బికాస్ అన్నీ ఒకే ఇయర్ రిలీజ్ అయ్యాయి, అది మాత్రం ఐఎమ్ షూర్. ఇట్ వాజ్ ఇన్ 2004. ఎస్, దాట్స్ ఫర్ షూర్. నేను అర్జున్ సైన్ చేసింది ఐ థింక్ ఇట్ వాజ్ బిఫోర్ ఆనంద్ ఆర్ సంథింగ్. అండ్ ఆబ్వియస్లీ మహేష్ బాబు ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్. ఎలా అనిపించింది మీకు, అంటే మీ బిగినింగ్ ఆఫ్ ది డేస్ కెరియర్లో వెన్ అసలు మీరు ఇండస్ట్రీకి వస్తారో లేదో తెలియదు, అసలు ఎట్లా ఉంటుందో కూడా మీకు వస్తానని మాత్రం గ్యారంటీ ఉంది. అప్పట్లో ఉండేదా? యా, ఫ్రమ్ ద బిగినింగ్. యు వాంటెడ్ టు గెట్ ఇంటూ యాక్టింగ్. ఐ వాంటెడ్ టు బికమ్ ఫేమస్, ప్రేమ. ఓకే, దట్ వాజ్ మై హోల్ ఐడియా. అందరూ పుడతారు, అందరూ చచ్చిపోతారు, కానీ చనిపోయినప్పుడు ఏదో ఒక లెగసీతోని నేను విడిచిపెట్టి వెళ్ళాలని, ఈ భూమిని అనేది దట్ వాజ్ ఆల్వేస్ ఐ లాంగ్డ్ ఫర్ ఇట్. ఎందుకంటే మామ్ డైడ్ వెన్ ఐ వాజ్ 5, డాడ్ డైడ్ వెన్ ఐ వాజ్ 14. నో ఫ్యామిలీ సపోర్ట్, నో లవ్ కదా, ప్రేమ ఆప్యాయత ఇవన్నీ ఎక్కడ పొందుకోలేదు. అండ్ సినిమాల్లోని అభిమానుల ద్వారా పొందుకున్న ప్రేమ మాత్రమే. సో ఐ థింక్ యూనో I still cherish it, yeah. సో యాక్టింగ్కి రావాలని అయితే అనుకున్నారు, ఫేమస్ అవ్వాలి. ఫేమస్ ఎట్లా అవుతారు? యాక్టింగ్, మోడలింగ్, మరి సినిమా కన్నా పెద్ద ప్లాట్ఫామ్ లేదు. ఓకే, బట్ ఐ హర్డ్ వన్ థింగ్, మీరు సినిమాలకు రాకముందు యూ వర్క్డ్ ఇన్ సమ్ ఎయిర్లైన్స్, లుఫ్తాన్సా. ఓకే, అక్కడ ఏంటి ఒక 2-3 years వర్క్ చేశారు? 2.5 years వర్క్ చేశాను. మరి అక్కడ ఇట్ వాస్ నాట్, అక్కడ నుండే కదా నాకు ఫస్ట్ మనీ సేవ్ చేసుకొని ఒక అక్క మ్యారేజ్ చేయించి మిగతా డబ్బులు తీసుకొని వచ్చి మోడలింగ్ పోర్ట్ఫోలియోస్ చేసి తిరిగి యూనో జస్ట్ వాంటెడ్ టేక్ అ ఛాన్స్. ఐ టోల్డ్ మై కంపెనీ ఒకవేళ 2 yearsలోని ఇఫ్ ఐ డోంట్ గెట్ అ బ్రేక్ ఐ విల్ కమ్ బ్యాక్ టు ది ఎయిర్లైన్స్ అండ్ దే వర్ విల్లింగ్ టు టేక్ మీ బ్యాక్. ఓకే, యా, సో దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్. బట్ రాజా, మీ చైల్డ్హుడ్ అంతా చాలా స్ట్రగుల్డ్ లైఫ్ అని విన్నాను నేను. మీరు చెప్పారు మీ మదర్ 5 yearsకి చనిపోయారు, 14 yearsకి ఫాదర్ అని. బట్ ఈవెన్ ఆ 14 yearsకి చనిపోయాక ముందు కూడా మీ ఫాదర్ స్ట్రగుల్డ్ అ లాట్, ఐ బిలీవ్. ఆయన వర్క్ చేసే చోట దుబాయ్లో ఎక్కడ వర్క్ చేశారు? మస్కట్లో చేశారు. There he was very ill-treated and no, I don't think he was ill-treated. Yeah, he was in a great position. Yeah, my father, he was a general manager for Alfero's trading company ani. He knows Swaraj Mazda, Toyota, Subaru cars ki. They were the dealers there in Muscat, Sultanate of Oman. ఏమో అంటే మీకు మీ ఫ్యామిలీకి ఇండియాకి రాకుండా అక్కడే ఉండాలి, అక్కడే వర్క్ చేయాలి, యూ కాంట్ గో బ్యాక్ టు యువర్ కంట్రీ లేదు, అప్పుడు లేకుండే. నా దట్ వాజ్ మేబీ ఇప్పుడు సౌదీలోని మస్కట్ ఆ ప్రాబ్లం ఇప్పుడు లేకుండే. ఐ డోంట్ థింక్ పీపుల్ హ్యాడ్ ఎనీ ప్రాబ్లమ్స్ దెన్ ఆర్ నౌ ఇన్ మస్కట్. బట్ మీరు ఎప్పుడు అసలు మీ నాన్నగారిని చూసి ఆయనతో టైం స్పెండ్ చేసిన దాఖలాలు లేవు? మా నాన్నగారు మస్కట్లో ఉన్నప్పుడు వీ ఫ్లూ డౌన్ టు మస్కట్, వీ వెంట్ అండ్ యునో, బట్ ఆఫ్టర్ మై మామ్ passed away, I don't think we've gone to Muscat. We were staying with his brother. మదర్కి ఏమైంది రాజా? క్యాన్సర్.
ఓ ఆ తర్వాత మీరు ఈ క్యాన్సర్ ఫౌండేషన్ పెట్టడం, క్యాన్సర్ పేషెంట్స్కి హెల్ప్ చేయడం, ఇవన్నీ చేశారు. ఐ రిమెంబర్, ఐ థింక్ 2006 or 7, ఇఫ్ ఐ రిమెంబర్, అప్పుడే కదా మీరు స్టార్ట్ చేశారు. వాట్ ఆల్ యూ డిడ్ త్రూ దట్? చాలా పేషెంట్స్కి ఫ్రీ ట్రీట్మెంట్, క్యాన్సర్ ట్రీట్మెంట్స్ అండ్ కీమో కానీ రేడియేషన్స్ కానీ ఇఫ్ దే వర్ నాట్ ఏబుల్ టు అఫోర్డ్. డాక్టర్ మోహన్ వంశీ ఇంతకుముందు బస్వ తారక రామారావు హాస్పిటల్ ఇండో అమెరికన్ అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు దట్స్ వేర్ వీ స్టార్టెడ్ జాగృతి క్యాన్సర్ అవేర్నెస్ ఫౌండేషన్. బట్ నౌ ఐఎమ్ నాట్ అసోసియేటెడ్ విత్ ద ఫౌండేషన్, ఐ హ్యావ్ మై ఓన్ ఆర్గనైజేషన్. సో అక్కడ నుండి బట్ మై రిలేషన్షిప్ విత్ డాక్టర్ మోహన్ వంశీ స్టిల్ కంటిన్యూడ్ అనమాట. సో లాట్ ఆఫ్ పేషెంట్స్ ఐ హ్యావ్ ట్రీటెడ్, ఐ హ్యావ్ స్పెంట్ lakhs and lakhs of rupees from my pocket. సిస్టర్స్కి పెళ్ళిళ్ళు చేశారు. బట్ నేను వాట్ ఐ రిమెంబర్ ఆఫ్ యూ ఇస్, సి నాకు ఐ హ్యావ్ నోన్ యూ ఫ్రమ్ ఆనంద్ డేస్ నుంచి, 2004 నుంచి ఐ హ్యావ్ నోన్ యూ. సో 2007-8 ప్రాంతంలో యూ హ్యాడ్ గాన్ త్రూ లాట్ ఆఫ్ యువర్ పర్సనల్ లైఫ్లో కూడా స్ట్రగుల్స్, మీ సిస్టర్స్ మ్యారేజ్ అండ్ దెన్ మీ ఏదో మీ ఈ హైదరాబాద్లో ఎక్కడో ఒక భూమి విషయంలో కూడా మీకు ఏదో సమ్ ఇష్యూస్ అయ్యాయి, ఇట్ ఈస్ ఇన్ కోర్ట్. సో ఇవన్నీ మీరు హ్యాండిల్ చేస్తూ అట్ ద సేమ్ టైం ఫిలిమ్స్లో అగైన్ ఫెయిల్యూర్స్. అది పర్సనల్ లైఫ్, ఇది ప్రొఫెషనల్ లైఫ్. లేదు, రెండిట్లో యు ఆర్ నాట్ యాక్చువల్లీ డూయింగ్ వెల్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. నేను చెప్పేది 2007 to 10 మధ్యలో యు ఆర్ ఫేసింగ్ అ వెరీ లో phase in your life. But financially, I don't think I had a problem because remuneration paranga I was charging quite a lot. Okay. So you're very demanding star. Yeah, I was. Maybe that could also be one reason nobody wanted to work. Okay. బాగా హై కోట్ చేసేవారా? Yeah, బాగా హై కోట్ చేసేవారు. అందుకని రాజాని దూరం పెట్టాడరా అన్నారు. Yeah. So what happened at that point of time? Nothing. I think personal life, lot of things were thrown at me in terms of family and everything. But I fought it out, and thank you for your help. And it's my responsibility. Not only responsibility, you stood with me not as a journalist only, but as a family member, Prema. And I thank all those people, senior actor Naresh Gargani, Tammareddy Bharatwaj Gargani, and you all people came forward and you stood with me. And that's why, we could have, come over everything and all your support. Yeah. Thanks, Raja. But I want to know, అంటే కొంచెము ఇన్సైట్స్ తెలుసుకోవాలన్నది. అంటే ఆ పర్సన్ చిన్నప్పటి నుంచి స్ట్రగుల్ అవుతూ, పేరెంట్స్ లేరు చిన్న ఏజ్లో, తర్వాత తన డైరెక్షన్ తనే వెతుక్కుంటూ ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి అని ఆలోచిస్తూ, ఆ స్ట్రగుల్డ్ టీనేజ్ లైఫ్ గడిపి మళ్ళీ ఎక్కడో చోట ఉద్యోగం చేసి ఫేమస్ అవ్వాలని ఇండస్ట్రీలోకి వచ్చి, ఇండస్ట్రీలో ఒక 3 ఏళ్ళు ఉంటూనే మళ్ళీ ఒడిదుడుకులు. సో దిస్ హోల్ థింగ్ ఆఫ్ యోర్స్, హౌ ఆర్ యూ డీలింగ్ దట్ ఐ వాంట్ టు నో. బికాస్ ఎంతోమంది ఇలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొంటారు, ఫేస్ చేస్తుంటారు, బట్ వాళ్ళకి దిక్కుతోచదు, ఏం చేయాలో అర్థం కాదు. చాలామంది ఇందాక మీరు చెప్పినట్టు సూసైడల్ టెండెన్సీస్ డెవలప్ అవుతాయి, ఆ టైంలో డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు. సో దట్స్ ద రీజన్ వై ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్ యూ. One thing is, I believe winners never quit. గెలిచే వాళ్ళు ఎప్పుడు ఓటమిని అంగీకరించరు. అండ్ దట్స్ ఆల్వేస్ బీన్ మై మోటో, ప్రేమ. అండ్ వై షుడ్ ఐ గివ్ అప్? నాకు బలం ఉన్నంత వరకు, ఊపిరున్నంత వరకు నేను పోరాడతాను. అండ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు సిట్ డౌన్ అండ్ యాక్సెప్ట్ డిఫీట్. సో ఐ థింక్ దట్స్ హౌ ఐ మేడ్ అప్ మై మైండ్ టు వర్క్. యా. అండ్ ఐ బిలీవ్ యూర్ you keep trying till you succeed. ఏదో ఒక దాంట్లోని సక్సీడ్ అవుతాం మనం, బట్ యూ హ్యావ్ టు ట్రై. అ లాట్ ఆఫ్ పీపుల్ ఏమవుతుందంటే ఈ సూసైడల్ టెండెన్సీస్ వాళ్ళకి ఉన్నప్పుడు దే స్టాప్ ట్రయింగ్, దే స్టాప్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్, దే బికమ్ వెరీ క్లోజ్డ్, దే కట్ దెమ్సెల్వ్స్ ఆఫ్ ఫ్రమ్ ది అవుట్ సైడ్ వరల్డ్. నో, దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. యూ హ్యావ్ టు స్టే కనెక్టెడ్ విత్ ది అవుట్ సైడ్ వరల్డ్. యూ హ్యావ్ టు కమ్యూనికేట్. 10 మందితో కలువు, కొత్త వాళ్ళతో పరిచయం పెంచుకో. ఎందుకంటే ఏ బుట్టలో ఏమున్నదో తెలీదు. సో ఎవడు ఏ విధమైన సహాయం నీకు చేయగలుగుతాడో నీకు తెలియదు. అందుకనే పరిచయం పెంచుకో, 10 మందిని కలువు, కమ్యూనికేట్. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్. దేవుడు మనకిచ్చింది బిగ్గెస్ట్ గిఫ్ట్ ఏంటంటే కమ్యూనికేషన్. సో మీట్ పీపుల్, ఎక్స్ప్లోర్, షేర్ యువర్ ఐడియాస్ విత్ పీపుల్. లైక్ మైండెడ్ పీపుల్ ఉంటారు, కలవండి వాళ్ళతో.
టేక్ ఐడియాస్, అడ్వైజెస్ తీసుకోండి, బట్ డోంట్ గో ఇన్ టు అ షెల్, డోంట్ బ్లాక్. అంటే ఆపర్చునిటీస్ని మీరు బ్లాక్ చేసేసుకొని నేను చేయలేకపోతున్నాను అనుకోవటం అనేది దట్స్ రియలీ రాంగ్. దట్స్ నాట్ హౌ వీ సపోజ్ టు థింక్, యూనో. యా. సో రాజా, ఈ దారి నాది కాదు, నాది వేరే దారి అని ఎప్పుడు డిసైడ్ అయ్యారు మీరు? 2010. అదే, దట్ వాజ్ అ టైమ్ అంటే అవేకనింగ్ అప్పుడు. అవేకనింగ్, యా. బట్ కంటిన్యూ చేశారు మధ్యలో సినిమాలు? అంటే ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ ఐ హ్యాడ్ టు ఫుల్ఫిల్ మై కమిట్మెంట్స్ అనమాట. బట్ లాస్ట్లో ఒక 3-4 సినిమాలు ఏవైతే మీరు ఒప్పుకొని షూట్ కూడా చేశారో అవి రిలీజ్ కాలేదు. దానికి కారణాలు ఏంటి రాజా? ఐ డోంట్ నో ప్రేమ, ఐ రియలీ డోంట్ నో. సో 2013 తర్వాత అసలు నేను ఈ విషయం కూడా మూవీ పరంగా నేను పట్టించుకోవటం మానేశాను కంప్లీట్గా. యు షట్ ద డోర్స్. బట్ రాజాకి బాగా యాటిట్యూడ్ ఉంది, రాజాకి బాగా డబ్బు పిచ్చింది. డబ్బుల కోసం అయితేనే సినిమా తీస్తాడు, లేకపోతే చేయడు. మరి ఇప్పుడు వర్క్ చేసేవారంతా డబ్బుల కోసమే కదా ప్రేమ. ఫ్రీగా ఎవరు చేస్తున్నారు సినిమాలు? బట్ యు ఆర్ వెరీ డిమాండింగ్. టాలెంట్ ఉంటే వై నాట్? అంటే యూ బిలీవ్ దట్? ఆబ్వియస్లీ, ఇఫ్ ఐఎమ్ వర్త్ ఇట్, వై షుడ్ ఐ సెటిల్ ఫర్ సంథింగ్ లెస్? అంటే కనీసం ఎప్పుడైనా దే వాజ్ నాట్ ఈవెన్ ఎ నెగోసియేషన్? అఫ్ కోర్స్ నెగోసియేషన్ తర్వాతే కదా ప్రేమ. నేను ఒక ప్రైస్ ఒప్పుకున్న తర్వాత, ప్రొడ్యూసర్స్ ఒక ప్రైస్ ఒప్పుకున్న తర్వాతనే మూవీ ముందుకెళ్తుంది. బట్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఇలాంటి చాలా బ్యాడ్ మౌతింగ్ జరిగింది. కామన్ కదా ప్రేమ. బట్ డిడ్ దట్ ఎఫెక్ట్ యువర్ కెరియర్ ఆఫ్టర్వర్డ్స్? అలా అలా సీరియస్గా ప్రేమ, నథింగ్ బాదర్స్ మీ. No, it's not. I'm not saying that bothers you. అలా జరగకుండా ఎందుకు ఉంటుంది? మీ కెరియర్ ఎఫెక్ట్ అవ్వడానికి 100% అదొక రీజన్ ఉంటుంది. ఐఎమ్ టెలింగ్ యూ నో, ఐ మీన్ పర్మనెంట్ ఎఫెక్ట్ అంటూ లైఫ్లో ఏది లేదు ప్రేమ. మేబీ తాత్కాలికంగా, మేబీ ఫర్ దట్ స్మాల్ పీరియడ్ ఆఫ్ టైమ్ దే కుడ్ హ్యావ్ బీన్ సమ్ డిస్టర్బెన్సెస్, బట్ దట్ వాజ్ అబౌట్ ఇట్. పీపుల్ టెన్ టు మూవ్ ఆన్, యూనో. గతం గతః అంటాం మనం. పాతవన్నీ విడిచిపెట్టి ముందున్న వాటి గురించి మనం ఆలోచించడం బెటర్. సో మీరు అప్పట్లో టాప్లో ఉన్న చాలామంది హీరోయిన్స్తో నటించారు. కమలిని ముఖర్జీ, గజాల, ఇంకెవరు, శ్రియా, చార్మి, ప్రియమణి, ఇఫ్ ఐ కుడ్ రిమెంబర్ అ ఫ్యూ నేమ్స్, జెనీలియా. సో ఆల్మోస్ట్ అంటే అప్పట్లో దేవర్ లీడింగ్ యాక్టర్స్ ఇన్ దోస్ డేస్. ఆల్మోస్ట్ అందరితో నటించారు. whom are you very comfortable with, and మీకు ఎవరితో మంచి ఫ్రెండ్లీ? అసలు ఈవెన్ టిల్ టుడే ఐ యు ఇన్ టచ్ విత్ ఎవరితోనో మీరు ఇంకా టచ్లో ఉన్నారా అసలు? నో. బట్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో పోనీ విత్ హూమ్ యూ యూస్ టు షేర్ ఎవ్రీథింగ్, టాక్? ఐ థింక్ మేబీ ప్రియమణి. శేఖర్ కమ్ముల గారి గురించి మీరు చెప్పాలి, బికాజ్ ఐ థింక్ హీస్ ద వన్. ఈవేళ ఇంకా మీరు అన్నట్టు రాజా పేరు కాకుండా ఆనంద్ అని అందరు అనటానికి కారణం ఒక మేజర్ రీజన్. ఆల్ ద క్రెడిట్ గోస్ టు శేఖర్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ అండ్ ఇన్ హిస్ ప్రాజెక్ట్, అండ్ he put his sweat and blood, I told you. And he believed in the project. You know, నేను ఫస్ట్ టైం నాకు స్క్రిప్ట్ శేఖర్ ఒకటే మాట చెప్పాడు, నేను ఐ వోంట్ బి ఏబుల్ టు నరేట్ ఇట్, టేక్ ది స్క్రిప్ట్. జనరల్గా ఇవ్వరు. అండ్ విత్ డైలాగ్స్ అన్నీ నాకు స్క్రిప్ట్ ఇచ్చిన తర్వాత ఆఫ్టర్ 3 or 4 hours I called up Shekhar Kamal. I said, Shekhar, you have a jackpot. Immediately I knew, because అంటే the content was so clear, you know, and this is the first time, because నేను థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి బౌండ్ స్క్రిప్ట్ చూడలేదు మీరు. యా, వెరీ రేర్లీ. బౌండ్ స్క్రిప్ట్ ఉన్నా కూడా you know, the flow of the story wasn't as crystal clear as what Shekhar had given me. And Shekhar's thinking of cinema is quite different from the regular directors, you know. And in one of his interviews, I think he said, I see things differently from a normal person. చూడటానికి నేను చూసేదానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. And truly, I mean, you can see it even in his cinema. It's completely different. And it has sensibilities, kada? Chala sensible cinema. I don't think ee roju varaku Shekhar oka bad film chesadu ani cheptaనికి kuda ledu. You know, though it may not be a 100 crore film,
but I think it's even worth in sensibility compared to a 100 crore film. Yeah. పోస్ట్ ఆనంద్ అసోసియేషన్ ఉంది. యాక్చువల్గా నేను వెన్నెలా షూటింగ్ యూఎస్లో చేస్తున్నప్పుడు గోదావరి వాజ్ ఆఫర్డ్ టు మీ. Shekhar said, "Odili vachese." I said, "Shekhar, I'm already doing." I think that was what brought in a little gap between me and Shekhar, because I couldn't take up the project. He wanted me to do Godavari. అండ్ ఒక ఇన్సిడెంట్ చెప్తాను. నేను చెన్నై ఎయిర్పోర్ట్లో ఉన్నాను. ఒక పెద్ద ఆయన నా దగ్గరకు వచ్చి నన్ను తిట్టడం మొదలుపెట్టాడు. నీకేమైనా బుద్ధి ఉందా అబ్బాయి అన్నాడు. నేను ఎక్స్క్యూజ్ మీ సార్ అంటే గోదావరి సినిమా నువ్వు ఎందుకు చేయలేదని స్టార్ట్ చేసాడు. ఇట్స్ లైక్ వావ్, యూనో. అండ్ ఇట్ వాజ్, అండ్ పెద్ద అయినా నేనేం చెప్పలేకపోయాను. 65-70 years ఉంటుంది. అండ్ హీ వాజ్ లిటరలీ ఆఫ్టర్ మై లైఫ్, వై ఐ డెంట్ డూ ద ఫిల్మ్ అని. అండ్ అంటే అంతగా ప్రాబబ్లీ హీ థాట్ ఐ వుడ్ హ్యావ్ రిలేటెడ్ టు ద మూవీ. సో యా, ఐ మిస్డ్ అవుట్ అ గ్రేట్ ఆపర్చునిటీ, బట్ నెవర్ ది లెస్, యూనో. బట్ మిస్ అవ్వటానికి కేవలం వెన్నెలనే కారణమా? అంతే అండి. నేను యుఎస్ లో ఉన్నానండి. ఇప్పుడు ప్రాజెక్ట్ హిట్ అయింది, మీరు లీడ్ లో ఉన్నారు. అంత సీన్ లేదండి. అప్పటికి ఆనంద్ ఒకటే హిట్ ఉంది నా దగ్గర. ఆ ఒక్క హిట్ చాలు, లైఫ్ ని మార్చేసింది కదా ఆ ఒక్క హిట్. యా. బట్ పోనీ ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైనా కలిసారా శేఖర్? వి మెట్ కపుల్ ఆఫ్ ఒకేషన్స్, వి మెట్. యా. అండ్ నెక్స్ట్ ఈజ్ మహేష్ బాబు. మహేష్ బాబుతో మీరు అర్జున్ చేశారు. అండ్ ఐ థింక్ అది మహేష్ బాబు గారికి కూడా ఒక వెరీ బిగ్ హిట్. ఇట్ ఈస్ అ బిగ్ హిట్. దే డిడ్ ప్రిటీ వెల్ ఫర్ దెమ్సెల్వ్స్. ఆఫ్టర్ దట్ ఆయనకు 2-3 ఫ్లాప్స్ వచ్చి మళ్ళీ అతడి నుంచి పుంజుకున్నా కూడా అర్జున్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ, ఈ రోజు కూడా టెలివిజన్ లో పీపుల్ జస్ట్ హుక్ టు ద ఛానల్. సో హౌ వాస్ దట్ అసోసియేషన్? I mean, I was always in awe of Mahesh. I've always been a huge fan of his, and I really like him. Doesn't talk much. Most non-controversial person. Doesn't get involved, into anything. Only relates to his job, and I think he's very focused. He knows what he wants, and the kind of responsibilities that were on his shoulder, and he's a great person, a great person. To carry Padmalaya Studios on his shoulder, to overcome all those, financial hurdles and everything, and support the family, and, come out successfully. And I really commend Mahesh. And చెప్తున్నాను కదా, డిటర్మినేషన్ ఉన్నవాడు ఎప్పుడు ఓడిపోడు. And I look up to Mahesh Babu. I mean, I think he's an inspiration to a lot of people, సో ఆన్ సెట్స్ బంధం ఎట్లాంటిది మీది? మీ మధ్య కామన్ చాలా సీన్స్ కూడా చాలా ఉన్నాయి. కాంబినేషన్ సీన్స్ చాలా ఉన్నాయి. చాలా కాదు, బట్ అదే ఒక అట్లీస్ట్ 4-5 ఉన్నాయి సీన్స్ ఉన్నాయి. సో ఐఎమ్ షూర్ quality time spent చేసి. I mean, he's actually there's a jovial part also to Mahesh Babu, which not many people see, and I had a great time working with. ఏదైనా ఒక ఇన్సిడెంట్ గుర్తుందా? It's a memory, and a film is a memory for me, and I've always appreciated. And I think the biggest memory that I have was ఒక రోజు నేను కృష్ణ గారు, విజయ నిర్మల గారి ఇంట్లోని కృష్ణ గారితో భోజనం చేస్తూ ఐ వాజ్ టాకింగ్ అబౌట్ అతడు. అతడు యుఎస్లో రిలీజ్ అయింది. నేను అప్పుడు యుఎస్లో ఉన్నాను. థియేటర్కి వెళ్ళి సీయింగ్ మహేష్ బాబు, అండ్ హౌ పీపుల్ వేర్ స్క్రీమింగ్ అండ్ హౌలింగ్, అండ్ ఐ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ లిటరలీ కృష్ణ గారు హ్యాడ్ టియర్స్ ఇన్ హిస్ ఐస్. The joy, when you share such joy about their children, parents, obviously it's an overwhelming thing. And wonderful family. Wonderful family. God bless them. నెక్స్ట్ స్టార్ వి షుడ్ టాక్ అబౌట్ ఇస్ పవన్ కళ్యాణ్. మీరు బంగారం సినిమాలో పవన్ కళ్యాణ్తో కలిసి వర్క్ చేశారు. ఐ థింక్ యూ మస్ట్ హ్యావ్ స్పెండ్ అరౌండ్ అ మంత్, 20 to 30 days maybe. చాలా మంది అంటుంటారు పవన్ కళ్యాణ్ గురించి నిజంగా బంగారం అని. సో మీ ఒపీనియన్ ఏంటి? బికాజ్ యూ వర్క్ విత్ హిమ్. I think he is one of the finest persons, and not because I'm trying to say something for the sake of saying it. A very innocent human being, and highly intellectual. Innocent human being. Yes. Intellectual. Yeah. అట్లా జరుగుతుందా? Intellectual people can be innocent? I've seen it in him, and he's not cunning. He's very straightforward. If he doesn't like you, it is very obvious. But if he likes you, you'll always have a special place in his life.
బట్ తర్వాత ఎలక్షన్స్ టైంలో ఒకసారి ఒక Well, చిన్న no issue comments on అయింది. that, No, Prema. it's not No, about no, no, comment. it's okay. అలా కాదు రాజా, వైఎస్ఆర్సీపీ తరపున మీరు ప్రచారం చేశారు 2014లో. అప్పుడు ప్రచారంలో భాగంగా మీరు యూ హ్యాడ్ టు సే అబౌట్ జనసేన, అబౌట్ దట్ పార్టీ, I didn't say జనసేన, no. నాట్ జనసేన, సారీ, అబౌట్ పవన్ కళ్యాణ్ నేను మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది అనేసి మీ తర్వాత మీరు యూ గివెన్ అన్ ఆన్సర్ రిప్లై టు దట్. బట్ స్టిల్ ఆ ఫ్యూరీని మీరు భరించాల్సి వచ్చింది ఒక పాయింట్ ఆఫ్ టైంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. No, that's obvious, yeah. I mean, if somebody is idolizing somebody and you hurt their idol's, sentiment, obviously they are bound to react in a certain way. And it was all a part and parcel, I had to be prepared to do it. ఏది జరిగినా కూడా. And but the end of it, I have no ill feelings to any of his fans or anything. And I'm sure they also do understand, they are also wise people all kuda, and I think they love him more than anything, more than cinema. It's not about Pawan Kalyan as an actor they love. Pawan Kalyan అనే వ్యక్తిని నటుడు కన్నా ఎక్కువగా ప్రేమిస్తారు వాళ్ళు. సో అది చాలా తక్కువ మంది నటులకు ఉంటుంది అంత రియల్ అభిమానం అనేది. జనరల్గా ఏంటంటే స్టార్డమ్ ఉన్నంత వరకు ఫ్యాన్స్ ఉంటారు, కానీ విత్ పవన్ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. ఐ థింక్ ఇట్స్ ది హ్యుమానిటీ ఇన్ హిమ్ ఈజ్ వాట్ అట్రాక్ట్స్ పీపుల్. మీకు ఇప్పుడున్న ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మీకు ఏమనిపిస్తుంది రాజా, 2019 కల్లా డూ యూ ఫోర్సీ అంటే ఒక ఆల్టర్నేట్ పవర్గా పవన్ కళ్యాణ్ ఎమర్జ్ అవ్వగలుగుతారు, ఛాన్స్ ఉంది, అవ్వచ్చు? నేను ఏ కమెంట్ చేయలేను. ఇట్స్ టూ ఎర్లీ. ఇట్స్ నాట్ అబౌట్ పార్టీ, ఐమ్ టాకింగ్ అబౌట్. నో, ఇట్స్ టూ ఎర్లీ. ఎందుకంటే రాజకీయాల్లోని ఎప్పుడు ఏం జరుగుతుందో లాస్ట్ మినిట్లో మనం చెప్పలేము. బట్ మీరు రాజకీయాల్లో కొంతకాలం అసోసియేట్ అయ్యారు కాబట్టి. I mean, I've always supported Jagan, yeah. I've always supported Jagan and I still support him. I mean, I'm very open about whether people like him or don't like him, that is their opinion. But since I've known the family and I have a great regard for Rajshekar Reddy garu. And I think he was one of the most finest politicians that our state or our country had, with great vision for humankind. And yeah. బట్ జగన్ని మీరు సపోర్ట్ చేయడానికి ఇష్టపడటానికి ప్రత్యేకమైన రీజన్స్ ఏమైనా కారణాలు? I think he's young and he has the energy, he has the time to learn, to make things better, to correct himself, and there is no other person is what I feel who's having a charisma like him. And yes, mistakes అనేది ప్రతి హ్యూమన్ బీయింగ్ చేస్తారు ప్రేమ, and what I like about him is he learns from his mistakes, which a lot of people would not agree with me. But there is a lot of change from Jagan while Rajshekar Reddy was alive, when his father was alive, and Jagan now. He's matured tremendously. He's learnt a lot, and he's become more sensible. And see, రాజకీయాలు అనేది ఇట్స్ ఆల్వేస్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ రాజకీయాల్లో ఎవరిని ఎప్పుడు నమ్మాలో ఎవరిని ఎప్పుడు నమ్మకూడదు కూడా మనకి తెలియదు. అండ్ హీస్ లెర్నింగ్ అండ్ హీస్ అ టఫ్ గాయ్. ఆల్ లీడర్షిప్ క్వాలిటీస్ ఆయనలో ఉన్నాయి. రాజా 2012-13 ఆ ప్రాంతంలో అనుకుంటాను, అప్పుడే ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఎవ్రీబడి స్టార్టెడ్ సెయింగ్ రాజా ఈజ్ నాట్ దేర్, కనిపించలేదు, ఎక్కడికో వెళ్ళిపోయాడు, అప్స్కాండ్ అయ్యాడు, లేకపోతే ఈజ్ నాట్ ఎగ్జిస్టింగ్, మాయమైపోయాడు, ఈ టైప్ ఆఫ్ వార్తలు ఆ 12-13 టైంలో వచ్చాయి. ఆ టైంలో సడన్లీ యూ స్ప్రంగ్ అప్ ఫ్రమ్ నోవేర్ అండ్ డిక్లేర్డ్ యువర్ మ్యారేజ్. నేను పెళ్లి చేసుకుంటున్నాను 2014లో. ఏంటి కొంచెం ఆ ఫేజ్ నాకు ఏమైనా చెప్పగలుగుతారా? I think 2010లో was where my spiritual reckoning happened. ఆత్మీయంగా దేవునికి దగ్గర అయింది నేను 2010లోని. And after that I've slowed down my pace. I started analyzing, taking things one at a time, where I can correct, how I can change certain things and what I need to do. It's time that I need to settle down. So ivanni planning and putting it across the paper and envisioning a lot of things anamata. So ilaga I think 2010 nundi 2013, I think after I worked with Manchu Manoj. He's also a gem, yeah. Manchu Manoj, yeah. Youngsters loni Mahesh tarvata
who I truly find is genuine is Manchu Manoj. Yeah, and I always say it, even I told him, you'll always be a great star for Meera. He was the only person who believed in a role that I thought I could never, take it forward. Nukaya movie lani. Okay, Mr. No. నేను చెయ్యలేనంటే అరే యువర్ అన్ యాక్టర్ మ్యాన్ హీ సెస్ డోంట్ సే యూ కాన్ డూ యూ కెన్ డూ అండ్ హీ ఛాలెంజ్డ్ మీ he encouraged me, and I still have a great memory of that film with Manchu Manoj. I think he's a fab guy. And 2013 tarvata then it was a complete sabbatical. Ante inka till I made an announcement after my wedding. ఎక్కడున్నారు అప్పుడు 2013 12 చెన్నైలో. ఓకే, చెన్నై వెళ్ళిపోయారు అప్పుడు. చెన్నైకి వెళ్ళానండి. చెన్నైకి వెళ్ళాను. I was shuffling between Hyderabad and Chennai. Yeah. So when did marriage happen? 2014. It's an arranged marriage అండి, through a marriage portal, and I didn't even know that my sisters put up my details on a marriage website. Okay. Very funny, no? Raja actor. And then she comes and says, I've selected one girl, చూడు నీకు నచ్చితే మనం we'll take it forward. And I went to Chennai. I met Amrita. We had a personal chat, one-on-one. Went to a hotel for lunch and we spoke our hearts out. And అంటే అప్పటి వరకు రాజాని ఏ అమ్మాయి హుక్ చేయలేదు, రాజాకి ఎవరు నచ్చలేదు? నచ్చలేదండి, నచ్చలేదు. సీరియస్గా. హౌ కెన్ దట్ హ్యాపెన్ రాజా? ఐ డోంట్ నో. యు ఆర్ డిఫరెంటా లేకపోతే రియల్లీ ఇట్ ఇస్ ట్రూ? అలా అని కాదండి. ఐ మీన్ I'm sure there are a lot of people liked me, and a lot of proposals came in. I wanted to get married to a lot of people also. But, God has planned something in my life. బట్ ఎందుకు 2013లో మీ మ్యారేజ్ని ఒక ఈవెంట్ లాగా చేద్దామని మీరు ఎందుకు అనుకున్నారు? ఈవెంట్ లాగా చేయలేదు. ఒక ప్రెస్ మీట్ పెట్టారు, అందరిని పిలిచారు. హైదరాబాద్లో కాదు, అది మన చెన్నైలో. అది పెళ్ళి అక్కడ, బట్ ఇక్కడ ఏదో సమ్ యూ ప్రెస్ మీట్ పెట్టలేదు ఇక్కడ. ఓకే, ఇట్ వాజ్ ఇన్ చెన్నై. నో ఐమ్ టాకింగ్ అబౌట్ ది రిసెప్షన్. వేర్ డిడ్ యు హావ్ యువర్ రిసెప్షన్? జేఆర్సీ కన్వెన్షన్ లోని. ఆబ్వియస్లీ కదా, మా ఊరు, మా వాళ్ళకి, మా ఫ్యామిలీ మెంబర్స్కి ఇక్కడ నేను పిలిచి మరి నా పెళ్ళికి కనీసం మోస్ట్ ఆఫ్ దెమ్ కుడ్ నాట్ అటెండ్ ఇట్ ఇన్ చెన్నై. అంటే వాజ్ ఇట్ కాన్షియస్లీ అన్ అటెంప్ట్ దట్, అంటే నేను ఇక్కడే ఉన్నాను, నేను పెళ్లి చేసుకున్నాను? కుడ్ బి ఆల్సో అండి. అంటే ఐ వాంటెడ్ పీపుల్ టు నో అబౌట్ మై వెడ్డింగ్. అండ్ చాలా మందిని, I think I was the only guy who invited most of the people from all the crafts of the industry. Okay. అన్ని యూనియన్స్కి వెళ్ళి నేను కార్డ్ ఇచ్చానండి. A lot of people came from the film industry. They appreciated that. ఇప్పుడు వరకు చాలా మంది కూడా మమ్మల్ని ఇన్వైట్ చేయలేదు, బట్ యూ రిమెంబర్డ్ us. And సో ప్రస్తుతం మీ అసోసియేషన్ ఎలా ఉంది ఇండస్ట్రీతో? I'm quite cut off అండి with the industry. I don't think I haven't met anybody of late. ఎవరిని టైమే ఉండటం లేదు. టైం ఉండనంతగా మీరు ఏం చేస్తున్నారు అది తెలుసుకోవాలి. ఇప్పుడు స్పిరిచువల్గా ఐఎమ్ వెరీ యాక్టివ్ అండి. ఐ గో టు అ లాట్ ఆఫ్ మీటింగ్స్. ఐ స్పీక్ టు అ లాట్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ లాట్ ఆఫ్ కాలేజ్లోని నేను ఐ కీప్ గివింగ్ లెక్చర్స్ అండ్ సెమినార్స్. అండ్ ఐ బీన్ ట్రావెలింగ్ అబ్రాడ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూఎస్ఏ, ఇలాగ చాలా కంట్రీస్కి నేను ఐ బీన్ ట్రావెలింగ్. సో రాజా, ఒక విషయం చెప్పండి. అంటే బై బర్త్ యూ బిలాంగ్ టు వన్ రిలీజన్, వన్ కమ్యూనిటీ? అలా అని కాదండి. ఐ బిలాంగ్ టు, యాక్చువల్లీ మై మదర్ వాజ్ అ క్రిస్టియన్, డాడ్ వాజ్ అ బ్రాహ్మణ్, తమిళ్ బ్రాహ్మణ్. ఓకే, బట్ మీకు బ్యాప్టిజం జరిగింది అని చెప్పారు మీరు. 16 yearsకి బ్యాప్టిజం తీసుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు అంటే ఇన్నేళ్ల తర్వాత సినిమా ఇండస్ట్రీలో అన్నేళ్ళు ఉండి you've seen everything, ఎయిర్లైన్స్లో వర్క్ చేశారు, ఇండస్ట్రీలో పనిచేశారు. వెన్ డిడ్ యూ రియలైజ్ దట్ ఇది అంటే భగవంతుడు, దేవుడి ప్రవక్తగా, ప్రచారకర్తగా నేను ఉండాలి అన్నది ఎప్పుడు? వెన్ డిడ్ దట్ యాక్చువల్లీ హ్యాపెన్? 2010 is what I think. అప్పుడు మీరు స్పిరిచువల్గా మీరు ఇవోక్ అయ్యారు, ఇవాల్వ్ అయ్యారని. Yeah, that's when the whole beginning happened, 2010. And from 2013 onwards it was been learning, doing my theology, understanding scriptures, understanding the Bible, understanding because there are a lot of questions people start throwing at you, and if I'm not equipped to answer them, I would make a fool out of myself.
So I wanted to really understand what the Bible is all about, and I wanted to have a closer relationship with God. And yeah, it happened over the years. I've done my theology masters, doctorate 1 year అయిపోయి డాక్టరేట్ కూడా చేశారు. చేసి. ఓకే. అయితే ఇండస్ట్రీలో డోర్స్ మూసుకుపోయాయి కాబట్టి వేరే ఆదాయ మార్గంగా దీన్ని ఎంచుకున్నారు అని జనాలు అనే మాటలకు మీరు ఏమిస్తారు సమాధానం? ఐ డోంట్ బిలీవ్ దట్ అండి. ఎవరేమనుకుంటే అనుకోనియండి. వాళ్ళు అనుకున్నంత మాత్రాన నేను పని చేయటం మానేను. అండ్ మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, మనం వాళ్ళని ఆపలేము. సో ఐ డోంట్ టేక్ దోస్ థింగ్స్ ఇన్ టు కన్సిడరేషన్. అసలు వాళ్ళ మాటలు కూడా ఐ డోంట్ టేక్ ఇట్ ఇన్ టు కన్సిడరేషన్. బట్ టు సమ్ ఎక్స్టెంట్ మీరు ఆబ్వియస్గా యూ నీడ్ టు హ్యావ్ ఒక కైండ్ ఆఫ్ లివింగ్ మీకు ఉండాలి, మీకు అవసరం. మినట్ టు గెట్ గోయింగ్ యువర్ లైఫ్ యూ నీడ్ మనీ. మంత్లీ ఇంత అని కావాలి, లేకపోతే మీ లైఫ్ గెట్ గోయింగ్ అవ్వడానికి యూ నీడ్ టు హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్కమ్. సో ఇది ఈజ్ దిస్ వన్ ఆఫ్ దోస్ ఇన్కమ్స్ అని అడుగుతున్నాను నేను. ఐ డోంట్ బిలీవ్ సో అండి. ఎందుకంటే there's a verse in the Bible. It says పనివాడు జీతమునకు అర్హుడు. So anybody who is working for God will automatically be taken care of. His wages will be taken care of. And also there is another beautiful verse. He says యెహోవా ఆశీర్వాదమే నీకు ఐశ్వర్యం. So his blessings itself is the greatest reward for me. And I think a lot of people don't understand how these things work. People are not just ready going to welcome you just because you believe in Christ. They're not going to open the doors. Ra babu na దగ్గర కోట్లు ఉన్నాయి వచ్చి తీసుకొని ఏ మనిషి కూడా అంత గొప్ప వాళ్ళు ఎవరు లేరండి. Okay. And until and unless what you do, నీవు చేసే దాంట్లోని ఫలములు కనిపిస్తే కానీ ఎవరు నీకు వచ్చి సహాయం చేయరు. సో ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ అ స్పిరిచువల్ కనెక్ట్ అండి. సో అంటిల్ అండ్ అన్లెస్ నేను జస్ట్ బికాజ్ ఐ కెన్ స్టిల్ మేక్ మనీ ప్రేమ. మూవీసే కాదు, ఒక వ్యాపారం స్టార్ట్ చేసుకోవచ్చు నేను. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ ఐ కెన్ డూ. హాస్పిటాలిటీ ఇండస్ట్రీ మీద నాకు మంచి పట్టు ఉంది, రెస్టారెంట్స్ మీద నాకు మంచి పట్టు ఉంది. ఐ నో హౌ థింగ్స్ వర్క్. This is not the end of it. I know people from the banking institutions whom I can go take a loan, put in my documents and fund my own business. I can do so many things. But నాకు వచ్చిన పిలుపు just to serve him, to bring in an awareness about the truth. అంతే. బట్ ఎవర్ సిన్స్ మీరు ఇది ప్రొక్లెయిమ్ చేశారో మేబీ 2013-14 ప్రాంతంలో, అప్పటి నుంచి మీ మీద కొన్ని దాడులు కూడా జరిగాయి. అంటే ఫిజికల్ దాడులు కాదు, లైక్ అటాక్స్ ఓవర్ ద వెబ్ ఆర్ ద సైట్ సేయింగ్ దట్ మీరు మత మార్పులను ఎంకరేజ్ చేస్తున్నారని, లేకపోతే మీరు ఒక కమ్యూనిటీకి చెందిన వ్యక్తి వేరే కమ్యూనిటీ అని ఎవరు చెప్పారు? నో ఇట్స్ నాట్ మీ. సి దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. పీపుల్ పోస్ట్ సచ్ థింగ్స్ ఆన్ యువర్, అదే అంటున్నాను కదా, మీద ఇటువంటి అటాక్స్ జరిగాయి. పనికి రాని వాళ్ళు చేసే పనికిమాలు పనులకి నేను జవాబు ఇవ్వలేను, నా టైంని నేను వేస్ట్ చేసుకోలేను. సో బట్ టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ ట్రూ? దేర్ ఇస్ నో ట్రూత్ ఇన్ ఇట్ ప్రేమ. ప్రతి చోట వెళ్ళి మీరు ఏదైతే మాట్లాడుతున్నారో చెప్తున్నారో, దేవుడి గురించి, దేవుని దారి గురించి ఇవన్నీ చెప్తున్నారో, వీటికి వచ్చే కామెంట్స్ ఏంటి? వీటి వెనక వస్తున్న దాన్ని, as you said, no, maybe he's doing it for the money, or maybe he's making money out of conversions, right? So ఇలాంటి చాలా కామెంట్స్ ఉంటాయి. అలా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, right? The choice is yours. I've chosen a good path. I've chosen a path that will lead me only to do good things. సో అందులో మంచి చూడలేకుండా అందులోని చెడు వెతకటానికి ప్రయత్నించే వారిని నేను ఏం చెప్పాలి ప్రేమ, చెప్పు. సో ఐ నెవర్ ప్రీచ్ రిలీజియన్ అండ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ రిలీజియన్. What do you preach? Humanity. I preach in love because that's what Jesus Christ said. Love your neighbor as yourself. ఇందులో మతం అనేది లేదు. Jesus Christ never proclaimed to belong to any religion. దేవుడు మతాన్ని సృష్టించడానికి వస్తే ఇంకా నాకు అవసరం లేదు. మతం సృష్టించి, ఈ మత కలహాలు సృష్టించి,
మతభేదాలు సృష్టించి దాని కొరకు మాత్రం ఆయన రాలేదు. హీ కేమ్ టు టెల్ పీపుల్ వాట్ లవ్ ఈజ్ ఆల్ అబౌట్, వాట్ సాక్రిఫైస్ ఈజ్ ఆల్ అబౌట్. అండ్ టుడే యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, చరిత్రలోని అంత త్యాగము చేసినది ఆయన ఒక్కడే. అండ్ దట్స్ వాట్ ఐ లవ్ అబౌట్ హిమ్. సో మీరు బేసికల్గా క్రైస్ట్ లైఫ్ అండ్ ఫిలాసఫీని మాత్రమే చెప్తున్నారు. అబ్సల్యూట్లీ, దట్ ఈస్ వాట్ హీ సేస్, ఇఫ్ యూ లవ్ మీ కీప్ మై కమాండ్మెంట్స్. నీవు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకోను అంటున్నాడు. ఆయన ఆజ్ఞలు ఏమిటి? బైబిల్లో ఉన్న మాటలు. దట్స్ ఆల్ హీ సెడ్, రైట్? బిలీవ్ ఇన్ మీ బికాస్ హీ సెడ్ ఐ am the way, I am the truth and I am the life. These are the three most important things. So we need the truth, we need the way, and we need the person who can grant us life. So and he said, I have come to give life and give it abundantly. నేను జీవమును అధిక జీవమును ఇచ్చుటకు మాత్రమే వచ్చాను. సో మీకు మొత్తం బైబిల్ కంఠస్థం వచ్చు? ఐ వోంట్ సే మొత్తం బైబిల్ కంఠస్థం వచ్చు, బట్ ఐ నో. యా. సో మీరు ఏ ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు? ఎక్కడెక్కడ? అన్ని ప్రాంతాలకు వెళ్తాం. తెలుగు వాళ్ళతోనే? లేదు, తెలుగు తమిళ్ వాళ్ళతోటి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీస్ ఐ గో టు. ఐ కీప్ షేరింగ్ మై ఎక్స్పీరియన్సెస్. యా. ఐ డోంట్ బిలీవ్ ఇన్ రిలీజియన్, ప్రేమ. అండ్ క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ రిలీజియన్. అంటే మీరు ఎక్కడైతే ఇటువంటి సెర్మన్స్ ఇస్తుంటారో, ఎక్కడైతే ఇలాంటివి టాక్స్ ఇస్తుంటారో, అక్కడ గ్రూప్స్ వచ్చే వాళ్ళందరూ do they belong to one particular community and religion, or it is scattered? Scattered different groups ki. Yeah. Okay. ఈ మధ్య ఒకటి విన్నాను, మీరు 2 ఫౌండేషన్స్ కూడా పెట్టారని. ఒకటి రాజా హోప్ ఫౌండేషన్ అండ్ రాజా ఫెయిత్ మినిస్ట్రీస్. ఏంటండి ఈ రెండు? రాజా హోప్ ఫౌండేషన్ is a foundation where I cater to the entire sector of irrespective of caste, creed, community, color, race. Raja Faith Ministries is only to the church community. Okay. The believers in Christ community ki variki sambandhinchina adoka website annamata. Those who want to learn something, or those who have prayer requests, or those who would like to interact with me and know how my life has been transformed, వాళ్ళకి ministry page annamata. But Hope Foundation అనేది it is for everybody. మంచి చేయటం అనేది ఒక మతానికి, ఒక కులానికి సంబంధించింది కాదు. మనిషిని మనిషిలాగా చూడటం అనేది దట్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్ ఐ బిలీవ్. అండ్ దట్స్ వాట్ మై ఫిలాసఫీ, అండ్ దట్స్ వాట్ జీసస్ క్రైస్ట్ ఆల్సో సెడ్, లవ్ యువర్ నేబర్ యాజ్ యువర్ సెల్ఫ్. కానీ మిమ్మల్ని ప్రజలు ఏ రకంగా రిసీవ్ చేసుకుంటారు? అంటే మిమ్మల్ని ఒక మతాంతో, ఒక కులంతో, లేకపోతే ఒక కమ్యూనిటీతో మిమ్మల్ని ఐడెంటిఫై చేస్తారా, అసోసియేట్ చేస్తారా, లేకపోతే దే జస్ట్ యాక్సెప్ట్ యు ద వే యు ఆర్? ఐ స్టిల్ హ్యావ్ ఫ్యామిలీ మెంబర్స్ అండి. నా కుటుంబంలో ఇంకా బ్రాహ్మణులు ఉన్నారు, రైట్? దే హ్యావ్ నాట్ బీన్ కన్వర్టెడ్. నీదర్ ఐ వెంట్ అండ్ ఆస్క్డ్ దెమ్ టు ఇట్ ఈస్ అ మ్యాటర్, యూ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ హ్యాస్ టు కన్విన్స్ యూ. No human being can force anything onto anybody అండి. అంత స్వేచ్ఛ దేవుడు మనకిచ్చాడు. నీకు నచ్చితే కదా నువ్వు ఏదైనా పని చేస్తావు, నచ్చకపోతే ఎందుకు చేస్తావు? ఫోర్సబుల్గా చేస్తే డెఫినెట్లీ. ఫోర్సబుల్గా ఎవరు చేయరు, బట్ మాటల ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ద్వారా కొంతమంది. అంత తొందరగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతే, ఇంత మంచి మాటలు చెప్పిన వాళ్ళు ఈ లోకంలో అందరు ఇన్ఫ్లుయెన్స్ అయిపోవాలి, ప్రేమ. ఓకే. అర్థమైందా? సో యూ థింక్ ఇట్ ఈస్ నాట్, అంటే మీరు ఎక్కడ కూడా మీరు ప్రొక్లెయిమ్ చేసుకోరు, క్లెయిమ్ చేయరు దట్ యు బిలాంగ్ టు వన్ పర్టిక్యులర్ రిలీజన్ ఆర్ కమ్యూనిటీ. ఐ బిలాంగ్ టు జీసస్ క్రైస్ట్, దట్స్ ఇట్. మై లైఫ్ కాంట్రాడిక్టరీ ఉంది మీరు స్టేట్మెంట్. ఎందుకు కాంట్రాడిక్టరీ? ఐ జస్ట్ బిలాంగ్ టు క్రైస్ట్. జీసస్ క్రైస్ట్, యు బిలాంగ్ టు జీసస్ క్రైస్ట్ అని చెప్తారు, బట్ జీసస్ క్రైస్ట్ ఈస్ ఓన్డ్ బై క్రిస్టియన్స్. హూ సెడ్? ఆయన సర్వలోక సృష్టికర్త. నోబడీ కెన్ ఓన్ గాడ్. యా, హీ డస్ నాట్ బిలాంగ్ టు ఎనీ ఇండివిజువల్, ప్రేమ. యూఆర్ టెలింగ్ మీ, ఈవెన్ ఐ కెన్ అండర్స్టాండ్ దట్. మీరు చెప్పేది నాకు అర్థమవుతుంది, నాకు కూడా అది తెలుసు. నో వన్ కెన్ ఓన్ గాడ్, గాడ్ ఈజ్ యూనివర్సల్. ఐ టోటలీ అగ్రీ. బట్ నేను అనేది ఏమిటంటే, ఒక పర్టిక్యులర్ పేరు ఒక గాడ్కి ఒక అది వాళ్ళు సృష్టించింది. క్రైస్ట్ ఇస్ లార్డ్ ఆఫ్ ఆల్, పీరియడ్. ఎక్కడ నేను క్రైస్తవుల దేవుడు అని మాత్రము బైబిల్లో రాయబడలేదు. ఆయన నోటితో ఆయన చెప్పలేదు.
So the point, if Christians claim it to be his God, then absolutely they don't own him. He is God of all mankind. And irrespective of caste, creed, religion, color, he is the creator. Nobody can own him. That's about it. మీరు ఇప్పుడు నడుపుతున్న ఈ ఫౌండేషన్స్ రెండు ఏవైతే ఉన్నాయో వాటికి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఎలా మీరు Now suppose if I go for a seminar, there are people who would encourage me and support me, and they would contribute something to the ministry. That's how it works. That's it. మీరు మాత్రం యాచించరు, అడగరు. డొనేషన్స్ కోసం మీకు ఎక్కడ ఆ వెబ్సైట్స్లో ఎక్కడ లేదు. You can check all my websites. Okay. Yeah. If there are people who can pay and not willing to pay, then I would probably say why don't you Okay. Yeah, according to the need is what I ask. Now suppose if now I'm doing a lot of community service in Mominpet. I've adopted the village. There are a lot of needs there, Prema. There are a lot of finances required, and if there is somebody who is capable of, I'll say if you can, ledu meeru atla. Okay, you don't force. Yeah. Okay. There's no force. Yeah. అయితే ఈ విలేజ్ గురించి చెప్పండి. మీరు మోమిన్పేట్ అనే గ్రామాన్ని మీరు దత్తత తీసుకున్నారు. Yes. ఈ పదం ఈ మధ్య శ్రీమంతుడి సినిమా ద్వారా విన్నాం మేము ఒక 2 ఏళ్ల క్రితం. ఊరిని దత్తత తీసుకోండి, ఎంతో కొంత చేయండి, ఏదో కొంత మీ ఊరికి మీరు ఇచ్చేయండి అని. సో మీరు యూ బిలీవ్ ఇన్ దట్ రాజా? అంటే మనం ఎక్కడి నుంచి మోమిన్పేట్ నా ఊరు కాదు ప్రేమ, ఊరు కాకపోయినా ఒక ఊరిని దత్తత చేసుకుంటే అక్కడి ప్రజల సుఖ దుఃఖాలను మనం అండర్స్టాండ్ చేసుకుంటే వాళ్ళకి ఎంతో కొంత చేయగలిగితే మనకు ఉన్నప్పుడు అది నిజంగా దానివల్ల చాలా సంతృప్తిని ఇస్తుంది. సంతృప్తి అని కాదు ప్రేమ, ఐ బిలీవ్ వాట్ యు సో ఇస్ వాట్ యు రీప్. నువ్వు ఏది విత్తుతావో అదే కోస్తావు. జైసీ కర్ని వైసీ భర్ని, రైట్? అండ్ దట్స్ వాట్ ఈవెన్ ద బైబుల్ సేస్, వాట్ యు సో ఇస్ వాట్ యు రీప్. అండ్ మోమిన్పేట్ అనేది డస్ నాట్ బిలాంగ్ టు ఎనీ కమ్యూనిటీ. It belongs to all communities. All kinds of races are there. So I went there only with an intention to help them, to alleviate whatever problems they are suffering, to kind of be an asset, but not a burden again to them. So మేబీ ప్రాబబ్లీ వీడియో మీరు ఒకసారి చూడగలిగితే ఐ వుడ్ రియలీ అప్రిషియేట్. RHF మోమిన్పేట్ అని ఉంటుంది, అండ్ అందులోని ఆ విలేజ్ పరిస్థితులు, ఆ విలేజ్లో ఉన్నవారు ఇప్పుడు భూమికి అనేది మతం లేదు, కులం లేదు, రంగు లేదు. ఇట్ డజంట్ నో ఎనీథింగ్. ఎవడైతే దాన్ని దున్ని దాన్ని ప్రేమగా కాపాడుకొని దాన్ని కాలుష్యం చేయకుండా ఉంచుతాడో వాడు ఆశీర్వదించబడతాడు, రైట్? వాట్ యు సో, ద ల్యాండ్ గివ్స్ బ్యాక్ టు యూ వాట్ యు సో. ఇఫ్ ఇట్ ఈస్ డన్ ఫ్రూట్ఫుల్లీ, ఇఫ్ ఇట్ ఈస్ డన్ ప్రేమతో, ఏ పని చేసినా కూడా అందులో ఫలాలు చాలా బాగుంటాయి. సో ఇప్పుడు మోమిన్పేట్లో మీరు మొత్తం ఊరికి కావాల్సిన సౌకర్యాలు ఏవే ఉన్నాయి అవన్నీ టాయిలెట్ ప్రారంభం చేసాం ప్రేమ. ఇట్స్ అ బిగ్ టాస్క్. ఇట్స్ నాట్ జస్ట్ గోయింగ్ టు హ్యాపెన్ లైక్ దిస్. అండ్ నేను ఇప్పటి వరకు యాజ్ అన్ యాక్టర్ నాకున్న సెలబ్రిటీ స్టేటస్ని ఎంతో కొంత ఊరికి మంచి కొరకు నేను ఉపయోగించుకోవటానికి ప్రయత్నిస్తున్నాను. అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, కలర్ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ ప్రేమ. RO వాటర్ ప్లాంట్స్ 2 పెట్టించాను ఊర్లోకి, ఒక బోర్వెల్ తవ్వించాను, ఒక చిన్న రోడ్డు, 25 టాయిలెట్స్ కాంట్రాక్ట్ నేను ఒక కార్పొరేట్ కంపెనీతోని ఒప్పందం చేసుకున్నాను. సో ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ ఫర్ ద ఫండ్స్ టు బి రిలీజ్డ్. అది త్వరగా జరగాలని ఐఎమ్ ప్రేయింగ్ అండ్ హోపింగ్. ఎందుకంటే అక్కడ ఆడవాళ్ళకి టాయిలెట్స్ లేవు. సో అండ్ ఐ నో హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ ఫర్ దెమ్. ఐ వాంట్ టు గివ్ సంథింగ్ బ్యాక్ టు ద సొసైటీ. అందులో కులం లేదు, మతం లేదు, జాతి లేదు, రంగు లేదు, భేదం లేదు. ఎనీ ఉమెన్, either she is my sister or my mother, right? So it is my responsibility. If I see a woman openly defecating on the streets and men are going, I don't know what kind of a country we are living in, Prema. Really, I seriously don't understand. ఎప్పుడు మోటివేట్ అవుతారో మన వాళ్ళు అనేది నాకు నిజంగా అర్థం కావటం లేదు.
just because she's not your sister or not your mother and she's defecating outside, you don't want to do anything అనే మైండ్ సెట్ ఈ పొలిటికల్ సిస్టంలో నుండి ఈ లీగల్ సిస్టంలో నుండి తొలగించబడాలి. ఇట్ హ్యాస్ టు బి కంప్లీట్లీ ఇరాడికేట్. దేర్ హ్యాస్ టు బి ఎ రెన్యూయింగ్ ఆఫ్ దేర్ మైండ్ రియల్లీ. అండ్ ఇట్స్ వెరీ పెయిన్ఫుల్. ఇట్స్ వెరీ, ఐ మీన్, హూ వుడ్ కానీ మీరు ఇలాంటి వర్క్స్ చేయడానికి మీకు వాళ్ళ సపోర్ట్ అవసరం, అంటే లోకల్ లీడర్స్ కానీ లోకల్ బ్యూరోక్రాట్స్ కానీ. బట్ ఫార్చునేట్లీ ప్రేమ, అక్కడున్న సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఎంపీపీ కానీ, దే హవ్ నెవర్ స్టాప్డ్ మీ. దే ఇన్ఫ్యాక్ట్ ఎంకరేజ్ మీ. వీఆర్ మోర్ దెన్ హ్యాపీ. మీకు ఎలాంటి సపోర్ట్ వస్తుంది? నో హర్డల్స్. ఓకే, ఆపరు, అంతే ఆపరు. హెల్ప్ ఏం చేయకపోయినా కనీసం అడ్డంకిగా ఉండరు. Yes. Because that village does not have finances, Prema. Yeah. ఇది కాకుండా ఇంకేమేం చేస్తుంటారు రాజా? నా హోప్ ఫౌండేషన్ నుండి క్యాన్సర్ పేషెంట్స్కి కానీ, ఆర్ఫన్ కానీ, విమెన్ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ కానీ, లాట్ ఆఫ్ వర్క్. గవర్నమెంట్స్తో చాలా క్లోజ్గా వర్క్ చేస్తుంటారా? నాట్ విత్ ద గవర్నమెంట్స్. ఐ డూ ఇట్ ఆన్ అన్ ఇండివిజువల్ బేసిస్. అంటే అలా కాదు, ఇప్పుడు కొన్ని వాటికి అవసరం ఉంటుంది. యూ నీడ్ టు గెట్ ఇన్ టచ్ విత్ ద కలెక్టర్స్. నేను వెళ్ళాను ప్రేమ. ఐ వర్క్ విత్ ఆరోగ్యశ్రీ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్. బుద్ధదేవ్ జ్యోతి గారితో నేను వెళ్ళి కలిశాను. ఈజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ కేడరు. ఇలాగ చాలామంది పబ్లిక్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ దగ్గర నేను వెళ్ళి కలిసి మాట్లాడి, మా ఊర్లో ఈ అవసరతలు ఉన్నాయి, ఇలాంటి అవేర్నెస్ క్యాంప్స్ కావాలి. ఐవ్ డన్ అ లాట్ ఆఫ్ క్యాంప్స్ ఇన్ మై విలేజ్. సో డెఫినెట్గా ఐ టేక్ ద హెల్ప్ ఆఫ్ దీస్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కూడా. ఓకే, ఇంకా మీతో పాటు ఇస్ దేర్ ఎనీబడీ పార్ట్నరింగ్? అంటే మీరు సొంతంగా మీరు ఒక్కరే చేస్తున్నారా? మై ఫ్యామిలీ. దట్స్ ఇట్. బట్ మొత్తం మరి ఇవన్నీ ఎలా చూసుకోగలుగుతున్నారు? ఒక పక్కన అందుకనే ఫుల్ టైం కదా ప్రేమ జాబ్ ఇది. అలా కాదు రాజా, మీరు సర్మన్స్ కోసం యూ నీడ్ టు గో అవుట్ ఆఫ్ ద సిటీ. ఒక్కొక్కసారి చాలా రాష్ట్రాలు తిరగాలి, దేశాలు తిరగాలి. ఇలాంటి టైంలో ఈ ఫౌండేషన్ యాక్టివిటీస్ కూడా ఇంపార్టెంట్ కదా. సో హౌ డూ యూ యాక్చువల్లీ మేనేజ్? I appoint certain people when and required. There are a lot of volunteers, Prema. చాలా మంది వస్తారు, ముందుకు వస్తారు. విలేజ్లో ఉన్న యంగ్స్టర్స్, దే కమ్ ఫార్వర్డ్, దే వాలంటీర్. ఇఫ్ యూ గివ్ దెమ్ ఎ రెస్పాన్సిబిలిటీ, దిల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. ఓకే, సో అదర్ దెన్ దిస్ వాట్ ఎల్స్? స్పిరిచువాలిటీ కాకుండా ఇంకా ఏమేమి అదర్ థింగ్స్ దట్ యూ డూ, యువర్ అదర్ ఇంట్రెస్ట్? ఇప్పుడు నౌ దట్ యువర్ మ్యారీడ్, యూ హ్యావ్ అ డాటర్ హూ ఇస్ 2 years old. అండ్ ఎంత క్వాలిటీ టైం స్పెండ్ చేస్తుంటారు ఫ్యామిలీతో? ఈ మ్యాక్సిమం ఎంత టైం స్పెండ్ చేయగలిగితే చేస్తాను. ఐ లవ్ మై వైఫ్ అ లాట్, ఐ లవ్ మై డాటర్ అ లాట్, అండ్ దే బికమ్ మై వరల్డ్ నౌ. సో వీఆర్ ప్రేయింగ్ అండ్ హోపింగ్ ఫర్ మెనీ మోర్ చిల్డ్రన్, అండ్ లెట్స్ సీ. ఇప్పుడు మళ్ళీ ఇండస్ట్రీ నుంచి పిలుపంటూ వస్తే ఏమన్నా మంచి సినిమాలు, మంచి రోల్స్, క్యారెక్టర్స్ ఏమన్నా అవకాశం ఉందా చేయటానికి? తర్వాత చెప్తాను ప్రేమ. తర్వాత చెప్తానంటే ఏదో ఉందుంటుంది అయితే. లేదు ప్రేమ, ఇప్పుడున్న బికాజ్ ఈ సబ్జెక్ట్ అనేది నీ మైండ్లో నుంచి పోవట్లేదా? అంటే ఇంక అసలు ఎప్పటికీ? ఐ డోంట్ థింక్ సో ప్రేమ. నో, యు టోటలీ షట్ నౌ. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ రోల్స్ విచ్ ఇస్ క్లోజ్ టు యువర్ హార్ట్. ఎందుకంటే సినిమా మాస్ మీడియా కదా రాజా. సినిమా ద్వారా మీరు ఇంకా చాలా మంది ప్రజలకి మీ ఆలోచనను మీరు చెప్పొచ్చు. నేను అదే అన్నాను కదా, ఇఫ్ సినిమా వాజ్ సచ్ ఎ గ్రేట్ ప్లాట్ఫామ్, ఈ పాటికి అందరు మారు మనసు పొందుకోవాలి ప్రేమ, అది అందరు మంచిగా మారిపోవాలి ప్రేమ. బట్ స్టిల్ సినిమా ఈజ్ అ మాస్ మీడియా. దాని ద్వారా చాలా మందిని ఇంపాక్ట్ చేయొచ్చు, చాలా మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. నేమ్ సమ్ ఫ్యూ. ఇప్పుడే కదా మనం అనుకున్నాం మహేష్ బాబు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి. వీళ్ళందరూ వాళ్ళు వ్యక్తిగతం గురించి మనం మాట్లాడాం. వ్యక్తిగతంగా ఎప్పుడైతుంది త్రూ దేర్ ఫిల్మ్స్ వాళ్ళు చాలా మంది ప్రజలకి దగ్గర అయ్యారు వాళ్ళ సినిమాల ద్వారా. సినిమాలు వాళ్ళు నాట్ త్రూ దేర్ ఫిల్మ్స్, త్రూ దేర్ పర్సనల్ క్యారెక్టర్. సినిమాల వల్ల కాదు. ఇప్పుడు ఐ మే బి ఎ గ్రేటెస్ట్ స్టార్, అహంకారం ఉంటే నా దగ్గర ఎవరు రారు ప్రేమ. రైట్? అండ్ మానవత్వం లేకపోతే నువ్వు ఎంత గొప్పవాడైనా కూడా నేను ఎవడు ఇష్టపడాడు. ఈవెన్ దో యూఆర్ వన్ ఆఫ్ దేర్ కమ్యూనిటీ మెంబర్స్ ఆల్సో, ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. అండ్ హ్యుమానిటీ అండ్ క్యారెక్టర్ ప్లే చాలా క్రూషియల్ రోల్. అండ్ దట్స్ వై పవన్ కళ్యాణ్ అండ్ మహేష్ బాబు ఆర్ లవ్డ్ సో మచ్. సో
సో మీరు యూఆర్ నాట్ ఓపెన్ టు పాలిటిక్స్ ఐదర్? No. It's too early, I సేవ guess. చేద్దాం No, I'm not saying I'm not open to politics. I love politics. I take an interest ప్రతిసారి ఏం జరుగుతుందో పాలిటిక్స్లో రాజకీయ పరంగా ఏమేమి మార్పులు చేర్పులు జరుగుతున్నాయి అన్నీ I keep, not only in India but even internationally కూడా I keep a watch on what is happening across the globe. And yeah, I'm aware politically. I keep myself aware of what's happening. అంతే, ఓన్లీ అవేర్నెస్ వరకే. Yeah. ఫ్యూచర్లో చెప్పలేం. అంటే ఒక హింట్ ఇస్తున్నారు మీరు ఏదో. ఫ్యూచర్లో చెప్పలేను అన్నాను. Now that you are also close to YSRCP. అలాగని ఇంకా just because you are close to somebody. నేను అలా అంటలేదు. See, 2019 election is very near. It's just hardly 2 years from now. See, I respect the family. నేను ఎప్పుడు ఒకటే అంటాను, I do not want to be a burden to anybody, Prem. Right? And Jagan has his own share of problems right now. Right? He's dealing with so many things. నేను పోయి accommodate me, నాకు ఈ హెల్ప్ చే, no, I don't want to do that. Probably I will support him, you know, taking his ideas and ideology forward. అంతవరకు నేను చేయగలుగుతాను, but I don't want to be a burden to him. Okay. మనీ ఎంత ఇంపార్టెంట్ మీకు? ఎందుకంటే మీరు యాక్టింగ్ చేసిన టైంలో నా వాల్యూ ఇంత, నా నటనకి ఇంత మీరు పే చేయాలి, బికాజ్ దిస్ ఇస్ మై టాలెంట్ అని మీరు ఒక కన్విక్షన్తో ఉన్నారు. సో ఇప్పుడు మీరు స్పిరిచువల్ సైడ్ వెళ్ళిపోయారు, బట్ స్టిల్ మనీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఎంతవరకు మీరు డబ్బుకి విలువ ఇస్తారు? మనీ ఈజ్ అ గుడ్ సర్వెంట్ బట్ అ పువర్ మాస్టర్. దట్స్ హౌ ఐ వాల్యూ మనీ. డబ్బు అనేది ఒక మంచి పనివాడు లాంటిది, బట్ పువర్ మాస్టర్ అనమాట. The minute money becomes your master, you become a slave and a servant to it. Okay. So you prefer to be a slave only? No. You prefer to be in that question. అంటే మాస్టర్ లాగా ఉండటం, మనీ మీకు మాస్టర్గా ఉండటం మీరు ఇష్టపడను. ఇష్టపడను. నిజంగా డబ్బే ఆశ ఉంటే కానీ నాకు ఇవన్నీ ఎందుకు ప్రేమ. బట్ స్పిరిచువల్ సైడ్ పూర్తిగా వెళ్ళిపోయిన వీరు పర్సనల్ లైఫ్లో ఇతరత్ర పనులు ఏమైనా చేస్తుంటారా? లైక్ సమ్ కైండ్ ఆఫ్ రిక్రియేషన్స్, ఎంజాయ్మెంట్స్, ఎంటర్టైన్మెంట్స్? తప్పకుండా. సినిమాలు చూడటం? లేదు, సినిమాలు నేను చూడను ప్రేమ. సినిమాలకు మాత్రం టోటల్గా చూడటం కూడా మానేశారు, యాక్టింగే కాదు. లాస్ట్ ఫిల్మ్ ప్రాబబ్లీ ఐ మస్ట్ హ్యావ్ సీన్ ఇస్ బికాస్ రజనీకాంత్ గారు కోసం నేను ఐ సా ద ఫిల్మ్ కబాలి, దట్స్ ఇట్. ఆ తర్వాత ఆఫ్టర్ దట్ ఐ హావ్ నాట్ సీన్ ఎనీ ఫిల్మ్. కబాలి తర్వాత సినిమా చూడలేదు. అంటే సినిమా రంగంలో ఏం జరుగుతుందో మీకు తెలియదు, యు నాట్ అవేర్. 2 years పాపని, నా ఫ్యామిలీని, నా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ టైంగా సరిపోతుంది, ప్లస్ మై అదర్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ద సొసైటీ, మై లైఫ్ టు గాడ్, యూనో, ఇవన్నిటికే టైం. I sometimes I say, God, I wish there was 40 hours in a day to achieve more, you know, but అంతగా టైట్ ఉంది షెడ్యూల్. ఓకే. సో దేశానికి గర్వకారణమైన సినిమా కూడా చూడలేదు మీరు? ఏంటిది అది? బాహుబలి. ఎస్, యూ డిడ్ంట్ సీ బాహుబలి? నో. సో చిరంజీవి గారు 150 సినిమా కూడా చూడలేదు. ఇది ఎట్లా అంటే మేము ఒప్పుకోం కదా, మీరు సినిమా రంగం నుంచి వచ్చారు ఒకప్పుడు, కనీసం అలాంటి కొన్ని మైల్ స్టోన్ మూవీస్ అన్నా చూడాలి కదా. వెన్ టైం పర్మిట్స్ తప్పకుండా అండి చూస్తారా? యా. Anyway, thank you so much, Raja. It was a very fruitful interaction. Me Hope Foundation and also me ministries organization, you rendu kuda they should really do well, and మీ ద్వారా చాలా మంది ప్రజలు మీరు బెనిఫిట్ అవ్వాలి, and I think you're spreading really good love. Thank you. And people should understand that. I hope they understand, yeah. Instead of misunderstanding. Kada? Thank you so much. Thank you very much. Thank you. For more videos, subscribe to iDream.